भगवते ओम नमो भगवते वासुदेवाय। 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 हरि ओम। सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लाद वरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। प्रह्लाद मानस सरोज विहार भृंग गंगातरंग धवलांग रमास्थितांग शृंगार संगर किरीटल सद्वरांग लक्ष्मी नृसिंह मम देहि करावलंबम्। श्रीवराह लक्ष्मी नृसिंह मम देहि करावलंबम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रुति स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सभाय नमः। రాబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని పురస్కరించుకుని భగవానుడి చేత సంకల్పించబడినటువంటి పాంచాన్హిక దీక్ష 5 రోజుల కృష్ణ కథాగానం కార్యక్రమంలోకి ప్రవేశించబోతున్న తరుణం. ఇవాళ మరొక విశేషం కూడా ఉంది. ప్రతి ఏడాది మనం రోజు జరుపుకుంటున్నాం. భగవాన్ రమణులు అరుణాచలం వచ్చిన రోజు కూడా సెప్టెంబర్ 1. అయితే ఆ ఏడాది ఈ ఏడాది ఒక చిత్రం జరిగింది. 1896 సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం ఆయన అరుణాచలంలో ప్రవేశించారు. అయితే ఆ ఏడాది కృష్ణాష్టమి మర్నాడు వచ్చింది. ఆ రోజు ఇవాళ కృష్ణాష్టమి ముందు రోజు వచ్చింది. అంటే ఆగస్టు 31 కృష్ణాష్టమి పడింది 1896. అందుకని కృష్ణాష్టమి నాడు మనం ఒక ఇల్లు చూసాం. కీలూరు అగ్రహారంలో ఆయన చెవిపోగులు తాకట్టు పెట్టుకున్నటువంటి ఒక ఇల్లు కాస్త మనం వెళ్ళినప్పుడు మొన్నసారి ముందుసారి కూడా నాకు ఎవరు వచ్చారో తెలియదు మీలో
అప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. అయితే ఆ ఇంటి యజమానులు అయితే మారిపోయారు, కానీ ఆ ఇంట్లో మనం ప్రవేశం చేస్తాం. ఆ ఇంట్లోనే భగవాన్ రమణులు కాస్త కృష్ణాష్టమి ప్రసాదాన్ని తినడం, వాళ్ళ దగ్గర ఈ చెవు పోగులు తాకట్టు పెట్టి 4 రూపాయలు తీసుకున్నారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు అరుణాచలం అంతే, రైలు ఎక్కి వెళ్ళారు. ఆ ఎదురుకుండానే శివాలయం ఉంటుంది, వీరాటేశ్వరుడు, కీలూరు అగ్రహారం, బ్రాహ్మణ అగ్రహారం, దాని పేరు కీలూరు. పరమశివుడి పేరు వీరాటేశ్వరుడు. అక్కడికి కొద్ది దూరంలోనే అక్కడ అరైనెల్లూరు, అక్కడి నుంచే జ్ఞాన సంబంధర్ అనే మహానుభావుడికి అరుణాచల జ్యోతి దర్శనమైంది. ఆ క్షేత్రంలో భగవాన్ రమణులు ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ స్వామి పేరు అతుల్యనాథేశ్వరుడు. అతుల్య అంటే వన్ హూ హ్యాస్ నో ఈక్వల్ టు హిమ్ ఈజ్ అతుల్య. అంటే ఎవరికైతే తనతో సమానమైన వస్తువు మరొకట్లేదో ఆయన పేరే అతుల్యనాథుడు, అతుల్యుడు. భగవంతుడు సమానమైన ఎవడు ఉంటాడు? అందువల్ల ఆ పరమశివుడు, అక్కడ శివుడి పేరు అతుల్యనాథేశ్వరుడు. ఆ క్షేత్రం నుంచి ఈ క్షేత్రం ఒక 4 కిలోమీటర్లు ఎంతో దూరం, పక్కపక్కనే ఉంటాయి. ఆ 2 క్షేత్రాల్లో ఆయన ఆగస్టు 30, 31, 1896 చెప్పొచ్చేది. ఆ 2 తేదీల్లో ఆ 2 క్షేత్రాల్లో ఆయన అక్కడ ఉండడం జరిగింది. ఆగస్టు 31 అర్ధరాత్రి రైలు ఎక్కారు. ఎక్కి తెల్లవారుజాము సమయంలో అరుణాచలంలో సుమారుగా 5:30, 6, 7 ఆ మధ్యలో ఆయన సెప్టెంబర్ 1, 1896 అంటే కృష్ణాష్టమి అన్నాడు ఆ మహానుభావుడు అరుణాచల ప్రవేశం చేయడం జరిగింది. అక్కడి నుంచి 54 ఏళ్ల పాటు అరుణాచలమే తనే అరుణాచలం అని మొత్తం మీద అటువంటి విశేష దినాన్ని కూడా ఇవాళ రోజున పురస్కరించుకుని ఈ 2 కలుపుకొని, రెండోది కృష్ణ పరమాత్మ యొక్క జననం రేపు జరగబోతోంది. దాన్ని పురస్కరించుకుని ఒక 5 రోజుల పాటు చెప్పుకోబోతున్నాం కదా. అందులో ఈసారి ఎంచుకున్నటువంటి అంశం కృష్ణుడు మధురలో ప్రవేశించిన తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని లీలలు. అన్నీ చెప్పుకోగలమని కాదు, ఈ 5 రోజుల్లో భగవంతుడు ఎంత చెప్పనిస్తే అంత. కనుక దీనికి ఒక ప్రాతిపదికగా వల్లభాచార్యుల వారు రచించిన మధురాష్టకం ఏదైతే ఉందో ఆ మధురాష్టకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ కథ చెప్పుకుంటూ వెళదాం. భాగవతం దశమస్కంధం 90 అధ్యాయాలు. ఆ 90 అధ్యాయంలో 41వ అధ్యాయం నుండి స్వామి మధురా ప్రవేశం చేసినట్టుగా వస్తుంది. అక్రూరుడు వెళ్ళి, కంసుడి ఆజ్ఞ మేరకు అక్రూరుడు వెళ్ళి కృష్ణ పరమాత్మను తీసుకురావడం, అక్రూరుడికి స్వామి విశ్వరూప దర్శనం చేయించాడు నీళ్లలో, అదొక చెప్పుకుంటాం. అదంతా కూడా 40 అధ్యాయంలో అయింది. 41వ అధ్యాయంలో స్వామి మధురా ప్రవేశం చేశాడు. అది మథుర, ఒతుత్థ, MATHURA, మథుర. అలాగే భగవాన్ రమణులకి ఆత్మజ్ఞానం కలిగిన ప్రదేశం మధురై, అమ్మవారి క్షేత్రం. అది మధురై మీనాక్షి, మధురై గుర్తుండదు అక్కడ. ఇక్కడ చూస్తే మథుర, ఒతుత్థ. ఇప్పటికీ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన జైలు ఇప్పటికీ కూడా మధురలో ఉంది. వెళ్ళిన వాళ్ళు కాస్త చూడొచ్చు. కృష్ణాలయం ఉంది, అందులో జైలు కూడా ఉంది. ఆ జైల్లోనే స్వామి ఆవిర్భవించాడు. కనుక ఇక్కడ వల్లభాచార్యుల వారు మహానుభావుడు కృష్ణ భక్తిరసాన్ని తన బుద్ధి నిండా పానం చేసిన మహానుభావుడు వల్లభాచార్యుల వారు. ఆయన మధురాష్టకాన్ని రాశారు. ఇక్కడ మధురం అంటే మనకి ఇంత వారం మన 3 రోజుల క్రితం ఇప్పుడు చెప్పుకున్నాం. మధురమే భగవంతుడే మధురం. ఇక్కడ మాధుర్యము అంటే ఆనందమే మధురం, అందమే ఆనందం, ఆనందమే జీవితం అగ్రంథం అన్నట్టుగా ఆనందమే మాధుర్యం. మనిషి బ్రతుకులో ఏది అనుభవించినా ఆనందం కోసమే, ఆనందానుభూతి కోసమే ఏదైనా సరే. ఆనందానికి వ్యతిరేకంగా ఉందంటే దేన్నైనా మనిషి తిరస్కరిస్తాడు. సో తిరస్కారాలు, ఈ పురస్కారాలు ఇవన్నీ కూడా ఆనందానుభూతిలో భాగమే. ఈ కర్మలన్నీ కూడా మొత్తం ఇంద్రియాలతో ఏ విషయాలు అనుభవిస్తున్నా వాటిని ఆహ్వానిస్తున్నది లేదా వాటి తిరస్కరిస్తున్నది, రెండూ కూడా ఆనందానుభూతి కోసమే. ఆనందాన్వేషణ చేయని క్షణం అంటూ ఉండదు మనిషి, చేయబడిన క్షణం అంటూ ఉండదు మనిషి చేత. ప్రతి క్షణం ఆనందాన్వేషణ. కనుక ఆనందమే మాధుర్యం. ఆనందం లేని జీవితం చేదు, అలాగే కారం, పులుపు, మొత్తం మీద ఇవన్నీ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మనం విచిత్రం ఏంటంటే చేదు తినేది కూడా ఆనందం కోసమే. ఇప్పుడు మామూలు తీపి ఎక్కువైపోయింది అనుకోండి, వెంటనే ఒక చేదు పెట్టండి అంటాం, లేకపోతే కారం పెట్టండి అంటాం. దేనికోసం? ఆనందం కోసమే. వగరు, ఇప్పుడు ఉగాది నాడు అయితే మొత్తం 6 రకాల రుచులు కలిపి పచ్చడి చేస్తున్నారు. కానీ ఇన్ని తినేది ఆనందం కోసమే. ఏడాదంతా కూడా 100 రోజులు బాగా వెళ్ళాలి అనే కదా అందరి యొక్క అభిలాష, పెద్దల యొక్క దీవెన. అందువల్ల ఇక్కడ మాధుర్యం అంటే ఆనందము. అందువల్ల మధురాష్టకం అంటే
ఆనందమే ఒక రూపం ధరించి వచ్చింది కృష్ణ పరమాత్మగా. కృష్ణుడు ఆనందంగా ఉంటాడు కాదు, ఆనందమే కృష్ణుడు, సరిగా చెప్పాలి. అందువల్ల బ్రహ్మానందమే ఒక రూపం ధరించి అప్పుడు ఆ సుమారు 5200 సంవత్సరాల క్రితం రేపల్లె, బృందావనం, మధుర, ద్వారక, అలాగే హస్తిన అంటే ఢిల్లీ ఏదైతే ఉండో ఇంద్రప్రస్థం, ఈ ప్రాంతాల్లో తిరిగినటువంటి అదే కురుక్షేత్రం, ఈ ప్రాంతాల్లో తిరిగినటువంటిది ఆ సాక్షాత్తు ఆనందో బ్రహ్మ అని ఉపనిషత్తుల చేత కీర్తింపబడుతున్న ఆ పరబ్రహ్మ పదార్థమే కృష్ణ పరమాత్మగా ఆనాడు ఆవిర్భవించి దేవకి వసుదేవులకు ఒక నెపంగా వాళ్ళని కాస్త ఒక మాతాపితరులుగా స్వీకరించి వాళ్ళ ద్వారా లోకానికి వ్యక్తమైనటువంటి ఆ పరబ్రహ్మ తేజస్సే ఇక్కడ మధురం అనే పదంతో చెప్పబడుతుంది. అందువల్ల ఇక్కడ మధురాష్టకం అంటే ఆనందమే, మొత్తం ఆనందమే ఇన్ని రూపాలు వచ్చింది కనుక సపోజ్ ఒక రకం తీపిని ఒక చక్కటి ఒక బొమ్మగా, ఒక మనుష్యుడి బొమ్మగా తయారు చేసాం అనుకోండి, మొత్తం బెల్లం పాకం పోసి ఆ బెల్లం పాకాన్ని ఒక మనుష్యాకారంగా సపోజ్ తీర్చిదిద్దితే ఆ మనుష్యాకారంలో ఏ భాగాన్ని కొరికినా బెల్లం చూపించే, ఎందుకంటే బెల్లం పానకం తయారు చేసాం కనుక బెల్లం పానకం చేత అచ్చు, బెల్లం పానకం యొక్క అచ్చు మనుష్యుడి రూపం. అందువల్ల వాడు చేయి కొరికినా, వాడి కాలు కొరికినా, అలాగే వాడు ముక్కు కొరికినా, ఏది కొరికినా, చిన్నప్పుడు మనం పంచదార చిలకలు చూసేవాళ్ళం, పెళ్ళిళ్ళకి అవే ఆడపిల్లకి ఇచ్చేవారు, మొత్తం మీద చిలకలు పట్టుకెళ్ళిస్తారు. ఇప్పుడు చిలకలు ఉండాలి తెలియదు కానీ మొత్తం మీద ఆ రోజుల మాత్రం పంచదార చాలా ఓపిక పోయించారు. అందులో కొన్ని కోడి రూపాలు, కొన్ని పావుల రూపాలు, రకరకాల దానికోసం డబ్బులు, కాలు విరిచేసి ముక్కు విరిచేసి నానా విపత్సం, ఎక్కడ పెట్టా చేమలో పోవాలి కదా. అందువల్ల పాకాన్నే, పంచదార పాకాన్నే ఆ రూపంగా పోసాం కనుక అందులో ఏ భాగం కొరికినా తీపి. దాని ఆధారంగా పెట్టుకుంటే ఇక్కడ మధురాష్టకంలో 8 శ్లోకాల రూపంగా వల్లభాచార్యుల వారు పరమాత్మ ఏంటి, మధురాధిపతే అఖిలం మధురం అనేటటువంటి మొగుటంతో, ఇక్కడ మధురాధిపతి అంటే తీపికి అధిపతి అయినటువంటి దేవుడు అనొక అర్థం, లేదు మధురాధిపతి, మధుర ఎందుకంటే 12 సంవత్సరాల పాటు రేపల్లే బృందావనం, పుట్టిందైతే మధుర, అంటే సుమారు ఒక అరగంట కానీ ఎక్కువ లేడు ఆయన. వెంటనే ఆ రాత్రే అవతల పక్క వెళ్ళిపోయి 12 సంవత్సరాల పాటు అక్కడ ఉండి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కంసుడు ఆహ్వానం మేరకు వాడి చావును వాడు పిలిపించుకున్నాడు ఆ నది అవతల నుంచి. పరమాత్మ అక్కడ కాస్త వచ్చి ఆ వచ్చిన వాడు కాస్త కంసుడి యొక్క చెరసాల నుండి అనేక మందిని రక్షించాడు. అందువల్ల మధురకి ఈయన సాక్షాత్తు రాజు కాకపోయినా కంసుడి యొక్క బాధ కాస్త వదిలించి ప్రజలకి మళ్ళీ కంసుడి తండ్రి ఉగ్రసేనుడిని అక్కడ రాజస్థానంలో కూర్చోబెట్టాడు. అందరూ అడిగారు వీరే ఉండొచ్చు కదా అని, కానీ పరమాత్మకి అలాగా రాజపదవిని కాంక్ష లేదు. అందువల్ల ఈయన మధురకి అధిపతి కాకపోయినా మధురాధిపతి. అందువల్ల మధురాధిపతే అఖిలం మధురం. అందువల్ల అంటే మధురకి అధిపతి అని ఒక అర్థం, అంటే మధుర అనేటటువంటి ఆ ఊరికి అధిపతి అనే ఒక అర్థం, లేదు తీపికి అధిష్టానమైన వాడు అంటే ఆనంద స్వరూపుడైన వాడు. ఈ ప్రపంచంలో ఎవరికి ఆనందం కావాలన్నా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈయన గారిని అప్రోచ్ అవ్వాలి అని చెప్తూ ఇక్కడ మధురాధిపతే అఖిలం మధురం. ఇందాక చెప్పినట్టుగా ఆ మధురమే తానైన వాడు, ఆ మధురమే తానైనటువంటి వాళ్ళు సమస్తం మధురమే, మధురం కాని వస్తువు ఏముంటుంది అని చెప్తూ ఇక్కడ పూర్తిగా పరమాత్మ యొక్క రకరకాల హావభావాలు, రకరకాల శరీర అంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్మరించుకుంటూ అన్నిటికీ కూడా మధురం 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 చెప్తుంటారు. మధురాష్టకం ఒకసారి ఒక 4 శ్లోకాలు పారాయణం చేస్తున్న అప్పుడు కాస్త కృష్ణుడిని మధురలో అడుగు పెట్టేద్దాం, చూద్దాం అడుగు పెట్టాక ఏం చేశాడు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వదనం మధురం ఫలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుక్తం మధురం
మధురం మధురాధిపతేరఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధురా గావో మధురా యుష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. భగవానుడి యొక్క సమస్తం మధురాధిపతే అఖిలం మధురం, మధురాధిపతికి సంబంధించినటువంటి సమస్తం, అఖిలం అంటే సమస్తం మధురం అని చెప్తూ ముందు పెదవులతో ప్రారంభించారు. అధరం మధురం. ఏమో వల్లభాచార్యుల వారిని ముందు ఆకర్షించే ఎందుకో తెలియదు. అందువల్ల కృష్ణ పరమాత్మ యొక్క ఏమో పెదవులు ఎలా ఉంటాయో, ఎందుకంటే భగవంతు సంబంధమైనటువంటి శరీరాంగములు ఏవైతే ఉన్నాయో అవి ధ్యానంలోనూ దర్శనమిస్తాయి. ఎంతో ఒక తీవ్రమైన ధ్యానం ఉంటే కానీ అవి భగవంతుని యొక్క శరీర భాగాలు దర్శనంలో రావు కనుక ఏమో మహానుభావుడు కాస్త అధరం అని అధరంతో ప్రారంభించాడు. ఇంకా వదనం అంటే పరమాత్మ యొక్క పెదవులు తీపి, ఇంకా వదనం ముఖం తీపి, నయనం నేత్రాలు తీపి, హసితం నవ్వు తీపి. అంటే వీటన్ని ఆనందమే వీటి బయటి రూపాలుగా ఉంది కనుక వీటిలో ఏ వస్తువును చూసినా యువతల వాళ్ళకి కలిగేది ఆనందమే. ఎందుకంటే ఎంత ఆనంద నిధి ఇప్పుడు మధురలో ప్రవేశించబోతాడు. వాళ్ళు ఎంత అద్భుతంగా పరమాత్మను రిసీవ్ చేసుకున్నారంటే చూద్దాం మధురలో ఎలా చేశారో. ఇంకా హృదయం మధురం, ఆయన హృదయం తీపి. కొంతమంది లోకంలో నవ్వుతున్నట్టు కనిపించినా హృదయంలో కాఠిన్యం ఉంటుంది కనుక నమ్మడానికి లేదు. కొంతమంది హృదయంలో ప్రేమ ఉన్న పైకి నవ్వడానికి అవకాశం ఉండవచ్చు. చుట్టూ ఉన్నటువంటి నిర్బంధాలు కాస్త ఆ సమస్యలు ఇక్కడ ఏవి లేవు. హృదయం తీపి, ఇంకా నడవడి గమనం, నడవడి అంటే పరమాత్మ యొక్క నడిచే విధానం మధురం. ఇవన్నీ కృష్ణ పరమాత్మ యొక్క రకరకాల లేవల్లో ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మొత్తం కృష్ణ పరమాత్మ జీవితాన్ని సమగ్రంగా మహానుభావుడు అధ్యయనం చేసి మొత్తం అన్ని కలిపి తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ యొక్క మొత్తం 125 ఏళ్ల జీవితాన్ని మహానుభావుడు 8 శ్లోకాల్లో విమిడ్చాడు వల్లభాచార్యుల వారు. ఎందుకంటే వల్లభాచార్యుల వారి ద్వారా ఎంతో కృష్ణభక్తి దేశం అంతా వ్యాపించింది. సంప్రదాయం వేదవనమండి, కానీ కృష్ణభక్తికి మాత్రం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభాచార్యుల వారు. ఈయనొకరు, అలాగే ఇస్కాన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వల్లభాచార్యుల వారు, చైతన్య మహాప్రభు, వీళ్ళ ద్వారా కృష్ణభక్తి చాలా వ్యాపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇస్కాన్ లాంటి సంస్థలు అనేక బయలుదేరి ఇవాళ ప్రజలకు కాస్త కృష్ణ పరమాత్మ పరంగా సేవలు చేస్తూ వెళుతున్నారు అదృష్టవంతులు. అందువల్ల వీళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి ఒకనాడు వల్లభాచార్యుల వారు, తర్వాత చైతన్య మహాప్రభు, వీళ్ళ ద్వారానే కృష్ణభక్తి వ్యాపించింది. హృదయం మధురం గమనం మధురం అని చెప్తూ మధురాధిపతే అఖిలం మధురం, తీపికి నాథుడైనటువంటి వాడు అంతా తీపే అని చెప్తూ ఇక్కడ పరమాత్మ ఇందాక చెప్పినట్టుగా అక్రూరుడు కాస్త బలరామకృష్ణులు ఇద్దరిని కూడా తీసుకొస్తుంటారు. వచ్చిన తర్వాత అక్రూరుణ్ణి అనుగ్రహిద్దాం అనుకున్నాడు పరమాత్మ. ఆయన సాయం సంధ్యా సమయం అవుతోంది. రథం కాస్త అక్కడ ఒక నది ఒడ్డున ఆపి, యమున నది ఒడ్డున ఆపి ఈయన సంధ్యావందన కార్యక్రమం కోసం నీళ్లలో దిగాడు మహానుభావుడు. మీ ఇద్దరు అక్కడే కూర్చోండి, నేను వచ్చి ఈలోపు ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు. పరమాత్మ అనుగ్రహించి తెలిసాడు. ఈ మహానుభావుడు కాస్త వెంటనే నీళ్లలో మునిగాడు. స్నానం అయ్యాక కార్యక్రమం చేయాలి. నీళ్లలో మునగానే పెద్ద వర్ణం చెప్పను కానీ ఇదే పెద్ద విషయం. ఇదొక్కటి తీసుకుంటే పదవి పడుతుంది. చాలా అద్భుతమైన స్తోత్రం చేశాడు అక్రూరుడు కాస్త.
అక్కడ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం అయింది. రథంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు నీళ్ళలో కనిపించారు. ముందు నీళ్ళలో కనిపించారు. అదేమిటి నీళ్ళలో కనిపిస్తున్న రథంలో కూర్చున్నది ఎవరో అని మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి చూస్తే రథంలో ఉన్నారు ఇద్దరు. అదేమిటిది ఇక్కడ భ్రమ ఏంటి, ఏది సత్యం ఏది మిథ్య అని చెప్పి మళ్ళీ నీళ్ళలో మునిగాడు. ముందు బలరామకృష్ణుల కింద నీళ్ళలో కనిపించిన వాడు తర్వాత కృష్ణ రూపంతో కనిపించలేదు. వైకుంఠంలో స్వామి ఎలాగైతే శేషుడిని చేయించి ఉంటాడో ఆ రూపంతో కనిపించిన తర్వాత ఆయన్ని సేవించుకుంటూ చుట్టూ ఉన్నటువంటి మహాత్ములు, పెద్దవాళ్ళు, దేవతలు, బ్రహ్మాది దేవతలు వీళ్ళందరి దర్శనం ఆయనకి నీళ్ళలో జరిగింది. అయిన తర్వాత అర్థమైపోయింది రథంలో ఉన్నవాడు సామాన్యుడు కాదు అని. అయిన తర్వాత ఆ నీళ్లలో ఉండగానే స్తోత్రం చేశాడు. అది గొప్ప. ఆ నీళ్లలో ఉన్నటువంటి మూర్తిని అద్భుతమైనటువంటి స్తోత్రం, అందులో ఒక శ్లోకం చదువుకున్నాం. నమస్తే వాసుదేవాయ సర్వభూత క్షయాయ చ హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహిమాం ప్రభో నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయ హేతవే పురుషేశ ప్రధానాయ బ్రహ్మణి అనంత శక్తయే. చాలా పెద్ద స్తోత్రం. మహానుభావుడు కాస్త ఈ విధంగా స్వామిని స్తోత్రం చేయగానే వెంటనే సుఖమహర్షి కాస్త అంటున్నారు, తన రూపాన్ని నీటిగా చూపించాడు. చూపించి అక్రూరుడు ఎప్పుడైతే స్థుతిస్తున్నాడో సువస్తస్య భగవాన్ దర్శయిత్వా జలేవపు భూయ సమాహరత కృష్ణో నటో నాట్యమివాత్మన. అక్రూరుడు కాస్త ఇలా స్తోత్రం చేస్తుంటే ఒక్కసారి నటుడు ఎలాగైతే తన నటనని కాస్త ఉపసంహరించేస్తాడో స్వామి ఒక్కసారి నీళ్లలో కనిపించడం ఆపేశాడు. ఈ కుంకం అక్కడ పెట్టకూడదా? వాళ్ళకి తెలియదు మధ్యలోంచి ఇలా వెళ్ళకూడదు అని నేర్పాలి మనమే. ఇలా ఎప్పుడు కూడా అమలు వచ్చి చూడాలి పక్క. ఎప్పుడు ఇలా ప్రవచనం అందరూ మధ్యలోంచి వెళ్ళొద్దు, సరేనా? నువ్వు అందరికీ చెప్పాలి, సరేనా? అలా వెళ్ళకూడదు. అది మరి ఇలాగా అలాగే మరొక పక్కే లేకపోతే అలా చేయండి. నటుడు ఎలాగైతే నటనను ఉపసంహరిస్తాడో ఒక్కసారి స్వామి కాస్త అక్కడ విశ్వరూప దర్శనాన్ని ఉపసంహరించేశాడు. సోపి శాంతరహితం వీక్ష్య జలాత్ ఉన్మధ్య సత్వర కృత్వా తావశ్యకం సర్వం విస్మితో రథమాగత్. వెంటనే అక్రూరుడు కాస్త విస్మయాన్ని పొందాడు. విస్మయాన్ని పొంది ఆ శ్రీహరి కాస్త అంతర్ధానం అయిపోయాడే, అంతర్ధానం అయిపోయిన సంగతిని కాస్త గుర్తించి వెంటనే నీళ్ళలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వెంటనే తన నిత్యకర్మ ఏదైతే ఉందో అంటే సంధ్యావందన కర్మ దాన్ని పూర్తి చేసి రథం దగ్గరికి వచ్చాడు. రాగానే వీళ్ళందరూ ఏమీ తెలియని వాళ్ళలాగా ఏవో చూసినట్టున్నావే అని అడుగుతారు. అసలు తం అపృచ్ఛత్ హృషీకేశ కింతే దృష్టమివ అద్భుతం భూమౌ వియతి తోయేవా తథా స్వాం లక్షయామహే. విషయం చెప్పించుకోవచ్చు, శ్లోకం చదువుకోవడం ఎందుకంటే ఆ శ్లోకంలో శబ్దంలో శక్తి ఉంటుంది. ఎందుకంటే వ్యాస మహర్షి రచన, వ్యాసుడు దర్శనం చేసి రచింది శుక మహర్షి ద్వారా లోకానికి అందించింది. అందువల్ల శబ్దానికి అనంతమైన శక్తి ఉంటుంది. కనుక ఆ శబ్దాన్ని వింటూ విషయం చెప్పుకుంటే మనకు అది 100 రెట్లు ప్రయోజనం. అందుకోసం శ్లోకం చదవడం. వెంటనే ఆ పరమాత్మ అక్రూరుడు కాస్త కృష్ణుడు పక్క చూసేట కృష్ణుడికి విశేషం వేశారు. హృషీకేశ అన్ని ఇంద్రియాలకి ప్రభు అయినవాడు, మనందరి యొక్క ఇంద్రియాలకు ప్రభు అయినవాడు పరమాత్మ. ఆ ఇంద్రియాంతర్యామైనటువంటి పరమాత్మ ఇలా ప్రశ్నించేట అక్రూరుణ్ణి, నీ ముఖం చూస్తే నువ్వు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ వెంటనే చూసినట్టుగా ఉంది, ఏమిటి నీ చేష్టలో కనిపిస్తే ఏమిటి చూసావా అని అడిగాడు. వెంటనే అక్రూరుడికి అర్థమైపోయింది. అద్భుతానీహ యావంతి అక్రూరోవాచ అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే వై విశ్వాత్మకేతాని కిమ్మే అదృష్టం విపశ్యత. ఏమో ఈ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు భగవద్ అనుగ్రహం ఎలా వస్తుందో అర్థం కాదు. అలా జరుగుతుందని పరమాత్మ తీసుకురావడానికి వెళ్ళలేదు. కంసుడు పరమాత్మ ఏదో చాలా గౌరవం ఉన్నవాడే, కానీ కంసుడు చెప్పాడు రాజాజ్ఞ కనుక వెళ్ళి తీసుకొస్తున్నాడు. కానీ ఇలాగా పరమాత్మ యొక్క దర్శనం ఇలా అవుతుందని ఆయన అనుకోలేదేమో. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి భగవద్ అనుగ్రహం ఎలా మెదర్చబడుతుందో ఏమో, ఏ క్షణం దురదృష్ట క్షణాలు ఏమిటో అలాగే అదృష్ట క్షణాలు కూడా అలాగే ఉంటాయి బ్రతుకులు. ఈ మహాత్ముడు కాస్త చూడగానే వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే అంత గొప్ప దర్శనం అయిన తర్వాత ఇంకేముంది ఈ ప్రపంచంలో, ఏం చూడాలనిపిస్తుంది. వెంటనే ఆయన అంటున్నాడు, నేల మీద కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ ఈ లోకంలో ఎన్నెన్ని వింతలు ఉన్నాయో అవన్నీ ఈ విశ్వరూపుడమైనటువంటి నీ యందే ఉన్నాయి. అంటే పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం చేశాడు. ఇక్కడ విశ్వరూప దర్శనం అంటే మనం 11వ అధ్యాయంలో చాలా విశేషంగా చెప్పుకున్నాం. ఈ విశ్వాన్ని
ఒకానొకడి యొక్క శరీరంగా దర్శించడం. అదే విశ్వరూపం అంటే మనం విశ్వాన్ని చూస్తున్న దానికి అర్జునుడు విశ్వరూపం చూస్తుందని తేడా ఉంది. మన విశ్వాన్ని వేరువేరుగా చూస్తున్నాం, వేరువేరుగా ఒకదాని నుంచి మరొకటి వేరు, ఒకదాని నుంచి మరొకటి వేరు అని వేరువేరుగా చూస్తున్నాం. కానీ విశ్వరూప సందర్శన వల్ల అర్జునుడు చెప్పినట్టు విశ్వరూప దర్శనం అదేం తెలుసునా, ఈ విశ్వం మొత్తం ఒక్కడి యొక్క శరీరం, ఒకే ఒకడి యొక్క శరీరం ఇదంతా. అందువల్ల వాడి శరీరంగా దర్శించడం. మీకు ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫోటో పంపించాలనుకుంటే పెళ్లి కూతురు ఫోటో కానీ లేదా మొత్తం శరీరం మొత్తాన్ని ఫోటో తీసి పంపిస్తాం. అలా కాకుండా చేతికి ఓ ఫోటో, కాలుకు ఓ ఫోటో, ముక్కుకు ఓ ఫోటో, ఓ చెవికి ఓ ఫోటో, ఓ చెవికి ఓ ఫోటో, ఓ కన్నుకు ఓ ఫోటో, ఓ కన్నుకు ఓ ఫోటో, అవి కూడా వాళ్ళ ఫోటోలే కదా. ఇలా మొత్తం మీద 80 ఫోటోలు తీసి ఇవన్నీ కలిపి పంపించామనుకోండి. ఒకటి చూస్తే ఈ చేయి ఇక్కడ దాకా సాగర సంగమం ఫోటోల్లో ఉంటాయి. సాగర సంగం జ్ఞాపకం వాడు ఎవడో నాలుగు ఫోటోగ్రాఫర్ సాగర సంగం తీసుకుంటాడు. ఇది కూడా పంపించడమే, ఇవన్నీ వాడి శరీర భాగాలే. ఇలా ఇచ్చామనుకోండి మొత్తం 80 ఫోటోలు ఉంటాయి. అవన్నీ కలిపి చూడాలంటే ఏం చేయాలి, పెద్ద గదిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫ్యాన్ ఆఫీసి అవన్నీ ఎక్కడెక్కడ స్థానాల్లో పెట్టుకుంటూ రావాలి. కాలు దగ్గర కాలు, చెవి దగ్గర చెవి, ముక్కు దగ్గర ముక్కు. ఇందులో ఒకటి ఎగిరిపోతుంది, మళ్ళీ తెచ్చిపోతుంది. ఇలా చూస్తే ఇది అసమగ్రంగా ఉంటుంది. సమగ్రంగా వాడి రూపం ఏంటో మనకు అర్థం అవుతుంది కదా. కానీ ఇవన్నీ ఒకటి శరీర భాగాలే. అలా కాకుండా మొత్తం శరీరం మొత్తాన్ని ఫోటో తీస్తే ఇక్కడ మన శరీర భాగాలే చూస్తాం, అక్కడ శరీర భాగాలు చూసాం. కానీ అక్కడ అవన్నీ ఒకటి దేహంలో భాగంగా చూస్తాం. ఇక్కడ డిఫరెంట్. మనం ప్రపంచాన్ని చూడటం ఎలా చూస్తున్నాం, అర్జునుడు కావచ్చు, ఈయన గారు కావచ్చు, ఇవన్నీ ఎవడి శరీరమో వాటిలో చూశారు. విషయం అర్థమైందా? ఒకటి శరీరంగా చూశారు విశ్వం మొత్తాన్ని. అందువల్ల ఈయన ఏమంటున్నాడంటే నేల మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, నీటిలో కావచ్చు, ఈ లోకం ఏవో లోకంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఈ లోకంలో ఎన్నెన్ని వింతలు ఉన్నాయో అవన్నీ లోకస్వరూపుడమైనటువంటి నీ యందే ఉన్నాయి. లోకం నీకు ఎంత మాత్రం భిన్నం కాదు. భగవంతుడి యొక్క వ్యక్త రూపమే లోకం. లోకం పరమాత్మకి ఎంత మాత్రం భిన్నం కాదు. అందువల్ల ఇవన్నీ నీలోనే ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ నీలోనే ఉన్నాయనే జ్ఞానం ఇప్పుడు కలిగింది. ఇంతవరకు వేరువేరుగా చూసిన వాడిని ఇప్పుడు వీటన్నింటినీ నీ యొక్క రూపంగా దర్శించాను కనుక ఇంకా నేను చూడని వింతంటూ ఏముంటుంది, ఏమున్నా నీలోనే ఉన్నాయి. ఇదే కృష్ణ పరమాత్మ యశోదకి నోటిలో లోకాలు చూపించడం. అంటే ఈ సమస్తం ఎవడి ఎందుందో, ఈ సమస్తము ఎవడి స్వరూపమో వాడుగా దర్శించడం లోకం మొత్తాన్ని. అది విశ్వరూప సందర్శనం అంటే. అందుకే విశ్వరూప సందర్శనం అలా జరిగిందనుకోండి, అప్పుడు విశ్వంలో ఏది కూడా ఆయనకు వేరుగా లేదనే జ్ఞానంతో ఉంటాం. ఇదంతా పరమాత్మ యొక్క శరీరం, మనతో కలుపుకుని ఈ సమస్తం ఒకే భగవంతుడి యొక్క శరీరము. మన శరీరంలో ఎలాగైతే అన్ని భాగాల మీద ఒకే రకమైన ప్రేమ ఎలా ఉంటుందో, ఈ జ్ఞానం కలిగితే విశ్వంలో ప్రతి వస్తువు మీద మన ప్రేమ పొందుతారు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకడి యొక్క శరీరంలో భాగం అర్థమవుతుందా? కాదనుకోండి, వేరువేరుగా చూసినప్పుడు ఇంకా మర్యాద ఉంటుంది ప్రపంచం. మనకి ఇష్టమైన దాని మీద విలువ, ఇష్టం లేని దాని మీద ఒక అమర్యాద, ఇలా ఉంటుంది. అందువల్ల నిన్ను విశేషంగా చూస్తున్నాను కదా, అంటే ఈ సమస్త ప్రపంచం నీలో భాగం, నీ యొక్క శరీర సమస్త ప్రపంచం ఇలాగా నీ దేవలో ఈ దర్శనం కలిగింది కదా నాకు. ఇక నేను చూడని వింతంటూ ఏముంటుంది. ఎత్ర అద్భుతాన్ని సర్వాణి భూమౌ వియతి వా జలే త్వం తం త్వానుపశ్యతో బ్రహ్మన్ ఇమే దృష్టమిహ అద్భుతం. ఓ పరబ్రహ్మ, పరమాత్మ, వింతలన్నీ నీ యందే ఉన్నాయి. వింతలన్నిటికీ పెద్ద నిలయం నువ్వు. అట్టి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను. ఈ లోకంలో నేల మీద కావచ్చు, నీటిలో కావచ్చు, ఆకాశంలో కావచ్చు. వింత అంటే నీకు తెలియని వింత ఏముంటుంది. నువ్వే లోకంలో ఇన్ని రకాల వింతలు పెట్టావు. వింత కాకపోతే ఏంటి, అంత బరువైన వస్తువులు ఆకాశంలో కోట్ల 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 కేజీలు బరువైన గ్రహాలు నిలబడి ఉన్నాయి లేదా, కింద పడిపోవట్లేదే. మనం ఒక రాయి అలా విసిరితే క్షణం కూడా నిలబెట్టడం కింద పడిపోతుంది. మరి భూమి ఆకర్షణ శక్తి అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. మరి చంద్రుడు, సూర్యుడు ఎంత బరువైన వస్తువులు అటు ఏనడని పడ్డాయి కిందకి. మరి ఇది వింత కాకపోతే ఏంటి? ఏది వింత కాదు ప్రపంచంలో. ప్రపంచం పెద్ద వండర్. వరల్డ్ ఈజ్ ఎ బిగ్ వండర్. అర్థమవుతుందా? అందువల్ల ఇవన్నీ నీలో భాగంగానే చూస్తున్నాను. అందుకే
చాలా మంది అనుకుంటుంటారు పరమాత్మ అర్జునుడికి విశ్వరూపం చూపించడం కోసం విశ్వరూప వేషం వేసేడు అని. కాదు, పరమాత్మ ఎప్పుడు విశ్వరూపధారియే ఎప్పుడు. అయితే అర్జునుడికి చూసే శక్తిని ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? దివ్య చక్షువులు ఇచ్చాడు. మన 11వ అధ్యాయం మొదట్లో చూస్తే తెలుస్తుంది. దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమేశ్వరం. అర్జున ఉండు 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 ఉండు, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే వస్త్రం మారుస్తాం, వేషం మారుస్తాం. అలా పరమాత్మ అర్జునుడి కోసం విశ్వరూప వేషం వేయలేదు. చాలామంది అలా అనుకుంటారు. చాలామంది ఇప్పుడు మనకు సీరియల్స్ అలాగే చూపిస్తారు, అంతే కదా. పరమాత్మ ఎలా ఒకసారి పెరిగిపోతున్నట్టు ఏదో వాడు అంతకన్నా మరో చూపించలేడు కాబట్టి మనకు అలా అర్థమైంది వచ్చిన వారు. కానీ పరమాత్మ ఎప్పుడూ విశ్వరూపధారియే. చూసే శక్తి ఉండటం లేకపోవడం కదా. ఆ చూసే శక్తిని ఆ దివ్య చక్షుల రూపంలో ఇచ్చాడు, అర్జునుడు దర్శించాడు. అదేం దర్శించాడో 11వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. దాన్ని కాస్తే వాడు ఈ మహాత్ముడు దర్శించాడు నేనులో. అందువల్ల ఇలా కాస్త పలికాడు. పలికి వెంటనే అక్రూరుడు కాస్త రథం కాస్త నడిపి సాయంకాలం సమయం అవుతోంది మధురికి చేర్చాడు. ఇద్దరిని కూడా దారిలో వెళ్తున్నప్పుడు ఆ ప్రజల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అటు ఇటు చూస్తూ ఆ వసుదేవుడి కొడుకులు వస్తున్నారే వాళ్ళిద్దరిని వచ్చి సంతోషిస్తున్నారు. వాళ్ళ చూపు వాళ్ళ మీద నుంచి వీళ్ళు మరల్చనే లేదు. ఒకసారి చూస్తే తిప్పుకోలేని రూపం పరమాత్మది. ఒకసారి చూస్తే చూపు తిప్పుకోలేని రూపం పరమాత్మ. శత్రువైనా కావచ్చు, కంసుడైనా ఒక క్షణకాలం అనుకున్నట్ట వీడితో శత్రుత్వం లేకుండా ఉంటే బాగుండు, మేనల్లుడు కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుందేమో అని. కానీ ఆ భాగ్యం లేదు వచ్చిన కూడా. ఎందుకంటే అంత అద్భుతమైన రూపం పరమాత్మ. మన యొక్క సమస్త ఇంద్రియాలు యొక్క తనివి తీరేది పరమాత్మ రూపంతో. ఇంద్రియాల యొక్క దాహం తీర్చేది పరమాత్మ రూపం. అంతవరకు ఇంద్రియాలకు అలాగే శోష ఏది చూసినా ప్రపంచంలో దాహమే ఇంద్రియాలకు. ఎందుకంటే చూస్తాయన్నప్పుడు తృప్తి ఉండదు, ఇంకోటి చూడాలనిపిస్తుంది, ఇంకోటి చూడాలి అనిపించడం ఎక్కడ అవుతుందంటే పరమాత్మ చూస్తుంది. ఆ రూపాన్ని చూశారు కాస్త మధుర ప్రజలు. ఆ గ్రామాలు ఇంకా మధురలోకి ప్రవేశించలేదు, ఊరు బయటే ఉన్నాడు ఇంకా పరమాత్మ. ఆ గుమిగూడిన ప్రజలు కాస్త వాళ్ళిద్దరిని చూస్తున్నారు. వాళ్ళ కాస్త వసుదేవతతో వీక్ష్య ప్రీతా దృష్టి సాధదు. వాళ్ళ చూపు ఏమాత్రం మరల్చడం లేదు. అయిన తర్వాత అప్పటికి ఆల్రెడీ వీళ్ళకంట ముందే నందగోపుడు మొదలైనటువంటి గోకుల వాసులు వాళ్ళు వేరే బళ్ళగా బయలుదేరారు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయి ఉన్నారు. వీళ్ళు కొంచెం ఆలస్యంగా వెళ్ళారు. అక్రూరుడు రథం కాస్త అని వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళ కోసం నిరీక్షణిస్తున్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు కాస్త కలిశారు. కలిసి అక్కడ ఉద్యానవనంలో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చోటకి అక్రూరుడు కాస్త రథం తీసుకెళ్ళాడు. అక్కడ పరమాత్మ నందుడిని వీళ్ళందరినీ కూడా కలుసుకున్నాడు. అక్కడ అయిన తర్వాత తాన్ సమేత్యాహ భగవాన్ అక్రూరం జగదీశ్వర గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ. పరమాత్మ వాళ్ళందరినీ కలుసుకున్నాడు. అక్రూరుడు రెండు చేతులు పట్టుకు నిలబడ్డాడు. పరమాత్మ ఆయన గారి చేతిని తన చేతితో పట్టుకుని చిరునవ్వులు అంటున్నట్ట, భవాన్ ప్రవిశతామగ్రే సహయాన పురీకృతం. మీరు రథం మీద ముందు మీ నగరానికి వెళ్ళి వీళ్ళు చేరుకోండి. మేమైతే బళ్ళు కాస్త ఇక్కడే దించి తర్వాత వచ్చి మేము ఒకసారి నగరాన్ని చూస్తాం అని పరమాత్మ చెప్పాడు. చెప్పగానే మా పక్కన చాలా బాధ కలిగింది. నేను నిన్ను విడిచి వెళ్ళలేను ఇంతకాలం. ఏనాడు విడిచిపెట్టిస్తేమో పరమాత్మ మనకు ఆ బెంగ లేదు కదా. ఏనాడు విడిచిపెట్టి ఏనాడు జన్మ పరంపరలో పడ్డాము, ఏనాడు దూరం అయిపోయాము. ఇలాగ అశాంతిని ఇలా మోస్తుంటాం కానీ జ్ఞానం పొందాలని ఆలోచన రాదే. ఏం దురదృష్టము. నాహం భవాభ్యాం రహిత ప్రవేక్ష్యే మధురాం ప్రభో. నువ్వు లేకుండా నా మొదల్లో అడుగు పెట్టమని చెప్తాను. ఇంతకాలాన్ని దొరికిన వాడిని నేను ఎలా వదులుకుంటానయ్యా బాబు. త్యక్తుం నార్హసి మాం నాథ భక్తంతే భక్తవత్సల. నీకు భక్తులంటే చాలా ఇష్టం కదా. ఎందుకంటే నేను నీ భక్తుడిని, నాకు రక్షకుడు నువ్వు మీ ఇద్దరు లేకుండా నేను మధురా నగరంలో ప్రవేశించను. నేను నీ భక్తుడిని, నన్ను ఈ విధంగా విడిచిపెట్టాడు నీకు తగదు అన్నాడు. తిరగబడ్డాడు అక్రూరుడు కాస్త. నువ్వు నన్ను ఇలా విడిచిపెట్టావు, నీకు ఏమాత్రం పద్ధతి కాదు, అందరం కలిసే వెళదాం. ఆగచ్చయామ గేహాన్న సనాథాన్ పూర్వధోక్షజ సహాగ్రజ స గోపాలై సుహృద్భిశ్చ సుహృత్తమ. స్వామి నీ యొక్క స్వరూపం ఇంద్రియ గోచరం కాదు వాస్తవంగా, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంద్రియాలకు అందుతుంది. ఇంద్రియాలకి అతీతుడైన వాడిని ఇంద్రియాలకు అందేటటువంటి రూపంతో కనిపిస్తున్నావు. ఇది మా అదృష్టం. సరేనా? నువ్వు అన్నింటినీ మించినటువంటి హితం ఏంటి? మోక్షము. ఈ ప్రపంచంలో ఏది మంచిదంటే ఏ అవసరం ఏర్పడితే అదే ఆ సమయానికి మంచిది, కరెక్టే. కానీ అన్నింటినీ మించి ఉన్న మంచి ఏది? మోక్షము. అదొక్కటి కలిగితే ఇంకా వేటితో పని లేదు. కనుక అటువంటి మోక్షాన్ని నువ్వు కాస్త
అనుగ్రహించే స్వభావం ఉన్నవాడివి, ఒక్క పని చేసి పెట్టు, నువ్వు నీ అన్నగారితో కూడి ఒకసారి మా ఇంటికి రా. ఈ గోపాలకులు మిత్రులు వీళ్ళందరితో కలిసి మా ఇంటికి వచ్చి ఏం చేస్తామంటే మమ్మల్ని నాథుడు కలవాడిగా చెయ్యు అన్నాడు. అంటే ఎంతవరకు మాకు నాథులు లేరు, మాకంటూ ప్రభు ఎవడు లేడు, మాకంటూ మా యోగక్షేమాలు చూసుకున్నవాడు ఎవడు లేడు. నీ దయవల్ల నువ్వు మా ఇంటికి వస్తే మేము సనాథులు అవుతాం, లేదనుకో అనాథులు అవుతాం. ఇప్పటిదాకా మేము అనాథులం, నువ్వు మధుల్లో అడుగు పెట్టగానే సనాథులం అంటే నాథుడు కలిగి ఉన్నవాళ్ళం. కనుక నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి పరమాత్మ మావాడు అని మేము అనుకునేటట్టుగా ఒకసారి చేసి పెట్టు, మా ఇంటికి రా అని తన ఇంటికి కాస్త ఆహ్వానించాడు. పునీహి పాదరజస గృహాన్నో గృహమీసిన యత్ శౌచేన అనుతృప్యంతి పితరస్తాగ్నయ సురాహ. మహాత్ములు ఎందుకు ఇంటికి అడుగు పెట్టాలో అక్రూరుడు చెప్తున్నాడు. గృహస్థ అయినవాడు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పన్ని కట్టుకుని మహాత్ములను ఇళ్ళకి పిలవాలి. దేనికంటేట మేము గృహస్థలం కదా, మా ఇంటిని నీ పాదదుడిగా పవిత్రం చెయ్యు. గృహస్థకు పేరుంది, గృహమీధినాం, ఇళ్లలో ఉండే హత్యలు చేసేవాడు అని అర్థం. గృహమీధి అంటే ఇళ్లలో ఉండే ఓడి పాపాలు చేసేవాడు. అంటే అదేంటి అంటే వంట మార్పులు ఆయా సందర్భాల్లో ఎంతో ప్రాణికోటి చచ్చిపోతున్న కత్తిపేడలో జరుగుతుంటాం, ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి. ఇళ్లలో తిరుగుతుంటాం, ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి. అగ్ని వేడికి ఎన్నో ప్రాణులు చచ్చిపోతుంటాయి. అలాగే చీపురుతో దుడిస్తే ఎన్నో ప్రాణులు చచ్చిపోతున్నాయి కదా. ఇవన్నీ పాపాలు కాదే. ఇవన్నీ ఇంట్లో ఉండి దర్జాగా పాపం చేసేవాడిని గృహస్థ అంటారు. నేను అలా శాస్త్రం చెప్పింది గృహమీధి. మేధనం అంటే హత్య చేయడం, అశ్వమేధయాగం ఉంది కదా అది. అందువల్ల గృహమేధం అంటే ఇళ్లలో ఉండే హత్యలు చేసేవాడు. మరి చేయకపోతే కుదరదు, మరి ఏం చేయాలి? అయితే ఇప్పుడు పిండి రుబ్బుతుంటాం, ఆ పిండి రుబ్బుతున్నప్పుడు తెలియకుండా ఎన్ని తెచ్చిపోతున్నాయో, మరి అవన్నీ పాపం కదా. మరి ఆ పాపానికి ఎవడో పడతాడైతే ఎన్నో జరుగుతున్నాయి కదా. మరి అటువంటిప్పుడు తప్పదు. మరి అలాగే నీళ్ళలో ఉండకపోతే ఎక్కడ ఉంటాం, ఇళ్లలోనే ఉండాలి. అందువల్ల గృహస్థైన వాడు పని కట్టుకుని ఈ పాపాలన్నీ పోవాలంటే మహాత్ములైన వాళ్ళని ఇంటికి ఆహ్వానించి వాళ్ళ చరణ ధూళితో ఇంటిని పవిత్రం చేసుకోవాలి. నువ్వు మహాత్ముడు, మా ఇంటికి అడుగుపెట్టు, నీ పాదాలు కడిగినటువంటి నీటితో మా ఇంట్లో అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారంటేట అంటే పితృదేవతలు, అలాగే పూర్వం రోజుల్లో అగ్ని ఆరాధన చేయడం అలవాటు ఉండేది. అలాగే దేవతలు వీళ్ళు ఎప్పుడు తృప్తి పొందుతారంటే ఇంటికి ఒక మహాత్ముడిని వీడు ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తుంటారు. ఆ ఇంటి యజమాని ఎవడైతే ఉన్నాడో ఈయన గారికి ఆ బుద్ధి ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు వెళ్ళి ఒక మహాత్ముడు ఇంటికి పిలుస్తాడు. ఇంట్లో ఒక మహాత్ముడు అడుగు పెడితే చాలు వీడి చేత ఆరాధింపబడే కులదేవత, వీళ్ళ కులదేవతలంతా ప్రతి వాళ్ళకి, అలాగే పితృదేవతలు వీళ్ళ చేత ఆరాధింపబడే అగ్ని సంతృప్తి పొందుతుంది మహాత్ముడు ఇంట్లో అడుగు పెడితే. అందువల్ల పూర్వం రోజులు అలవాట్లు ఉండేవి. ఎవరైనా సాధువులు నగరంలోకి వస్తే గృహస్థులైన వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. కనీసం వాళ్ళు భోజనాలు తినే అలవాటు లేకపోతే వాళ్ళ కాస్త ఏవో రకరకాలుగా ద్రవ్య రూపంలోనో వస్తు రూపంలోనో ఏదో రూపంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంట్లో వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళు పూజ చేసి ఇక్కడి నుంచి ఇవన్నీ బయలుదేరేది. పూర్వం రోజుల్లో మన ఇళ్లలో చాలా జరిగి చూసాం పూర్వీకులలో. అందువల్ల పూర్వీకులు అంత వైభవంగా బ్రతికారంటే పెద్దల సేవ వల్ల. అందువల్ల ఇగో మా ఇళ్ళకి వచ్చి ఈ విధంగా పావనం చేస్తే ఇగో మేము చేస్తున్న పాపాలన్నీ పోతాయి అని అక్రూరుడు అక్కడ చెప్తూ, ఎందుకంటే నీ పాదాలు సామాన్యం కదా, ఆ పాదాల యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాడు. మహాబలి ఉన్నాడే బలిచక్రవర్తి, నీ 2 పాదాలను కడిగే లోకంలో ఒక అశేషమైన కీర్తి పొందాడు. బలిచక్రవర్తి పొందిన భాగ్యం ఎవరు పొందలేదు. సరేనా? అంతేగాక ఆయన గారు సాటి లేని ఐశ్వర్యం, ఇంకా నిష్కామ భక్తులు పొందేటటువంటి మోక్షం సాయుధ్యం, 2 కూడా ఆ బలిచక్రవర్తి పొందడం జరిగింది. నీ పాదాలు కడిగిన జలాలు ఏవైతున్నాయో అవి పరమ పవిత్రాలు. అవి ముల్లోకాలను పావనం చేసేటటువంటి గంగ. గంగ కణించి పుట్టింది. ఈయన ఎప్పుడైతే పాదాలు కడిగాడో పాదం కాస్త పైకి వెళుతున్న సమయంలో బ్రహ్మగారు తన కమండంలో ఉన్నటువంటి జలంతో పాదం కడిగాడు. ఆ పాదాలు కడిగిన జలమే అది ఆ సమయంలో కొంతకాలం ఊర్ధ్వలోకాల్లో ఉండి తర్వాత కిందకి రాముడి యొక్క పూర్వీకుడు ఉన్నారు కదా, ఆయన తపస్సు చేయబడి అది కాస్త కిందకి రాబట్టబడింది భూలోకంలోకి. ఆవిడే గంగ. వస్తున్న దారిలో పరమశివుడికి జటాజూటాన్ని ధరించింది కనుక ఇలాగా ఆ ముల్లోకాలను పావనం చేస్తే వాటిని శివుడు తలమే దాల్చాడు. నీ యొక్క పాదజలాన్ని పరమాత్మ పరమశివుడు కాస్త తలమే దాల్చడం జరిగింది.
వాటి చేతనే సగరుడు పుత్రుడు కాస్త స్వర్గాన్ని పొందారు. అదే కదా, అక్కడి నుంచి ఆయన గారు భగీరథ చక్రవర్తి తన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాపం ఈ శ్రాద్ధకర్మం సరిగ్గా జరగక వాళ్ళందరూ కూడా నరకాల లోకాలను వెళ్ళిపోతుంటే పట్టుదల బట్టి మహానుభావుడు కాస్త కాకొచ్చాడు. భగీరథ ప్రయత్నం అంటారు. అంటే ఇంకా పట్టుదల మొక్కవోని పట్టుదల, దానికి భగీరథ సాక్ష్యం. కనుక అటువంటి దివ్యమైనటువంటి నీ పాదపద్మాలు దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదుత్తమ ఉత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే. ఒక అద్భుతమైన శ్లోకాలు భాగవతంలో ఇటువంటి శ్లోకాలు కొల్లదు. అంటే పరమాత్మని రకరకాల నామాలతో ఆయా సందర్భాల్లో రకరకాల వ్యక్తులు కీర్తించే శ్లోకాలు ఉంటాయి. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదుత్తమ ఉత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే. అందమైన శ్లోకం, చిన్న పిల్లలు కూడా చదువుకోవచ్చు. కానీ అర్థం విప్పితే దూరంతుంది. స్వామి నువ్వు దేవదేవుడివి అంటే దేవతలకు కూడా దేవుడైన వాడివి. నీకంటూ దేవుడనేవాడు ఎవడూ లేడు, నీకు నువ్వే దేవుడు. ఇది దేవదేవుడు అంటే దాని అర్థం అది. ఓ నారాయణ నువ్వు దేవదేవుడివి, నీవే ఈ జగత్తుని కాస్త జగన్నాథ జగత్తుని కాపాడుతుంటావు. పుణ్యశ్రవణ కీర్తన, నీ లీలలను విని కీర్తించడంతో మానవుడు పవిత్రుడు అవుతాడు. అది పుణ్యశ్రవణ కీర్తన అంటే దాని అర్థం అది. అంటే ఎవరి యొక్క కదలికలు, ఎవరి యొక్క చేష్టలు, ఎవరి యొక్క విషయాలను స్మరించినంత మాత్రంలో మన పుణ్యం కలుగుతుందో. శ్రవణం కీర్తన రెండు కూడా, ఈ రెండు చేయడంలో మనిషి పవిత్రమవుతాడు. పుణ్యం అంటే పునాది అనేన ఇది పుణ్యం, దేని కారణం చేత మనం పవిత్రమవుతామో దాన్ని పుణ్యము అంటారు. పునాది భావన చేసేది, పునాది భువనత్రయం. నీ లీలను విని కీర్తించడంతో చాలు మనుషుడు కాస్త పవిత్రుడైపోతాడు. కలికాలంలో మనుషులకు కాస్త శాస్త్రం పెద్దలు విధించింది ఒకటే, కృష్ణ పరమాత్మ యొక్క లీలను వినండి చాలు. అంటే కలికల్మషాన్ని పూర్తిగా తొలగించే శక్తి ఉన్నది భాగవత కథ. కృష్ణ పరమాత్మ లీలలు ఏవైతున్నాయో కలిదోష ఘనం, కలిదోషాన్ని పూర్తిగా ఘన అంటే నశింపజేసేది. అంటే ఎంత కాదనుకున్నా కలి ప్రబలైపోతుంది. అది వచ్చి మన మీద పడకుండా ఉండాలంటే మనకి ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మ యొక్క పుణ్యశ్రవణ కీర్తన మనకి ఒక లక్షణంగా ఉండాలి. అందువల్ల భాగవతం ప్రతి ఇంట్లో ఉండాలి, భాగవతం ప్రతి ఒంట్లో ఉండాలి. ఎక్కడ చూసినా భాగవతం యొక్క ప్రచారం, భాగవతం యొక్క విచారం, భాగవతం యొక్క శ్రవణం కీర్తనం నిరంతరం జరుగుతూ ఉండవలసిందే. అప్పుడే ఇళ్లలో ఈ మాత్రం మర్యాదలు ఏమాత్రం నిలబడతాయి, లేదా చాలా కష్టం. భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఊహించడం. కనీసం రాబోయే తరాలైనా సరే ఒక ఉత్తములు మన ఇళ్లలో పడతారు, రావాలి కానీ ఉత్తములు మన ఇళ్లలో పడాలి. కానీ వాళ్ళ వల్ల మన వాళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కకూడదు. ఉత్తమోత్తములు ఇళ్లలోకి రావాలి, వాళ్ళ వల్ల మనకు కాస్త కీర్తి ప్రతిష్టలు రావాలి. చక్కటి భక్తి సంస్కారం ఉన్నవాళ్ళు మన ఇళ్లలో రావాలి. వాళ్ళ రూపంగా మన యొక్క కుటుంబ వ్యవస్థ పెరగాలి. కానీ ఎవడో దురాత్ముడు దుర్మార్గులు వీళ్ళు కాదు పుట్టవలసింది. అర్థమవుతుందా? అందువల్ల ఒక ఉత్తమోత్తముడైనటువంటి ఒక జీవి, చక్కటి ఆధ్యాత్మిక సంస్కారం గల జీవి మన వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళ గర్భాల్లో పడాలంటే పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. అందుకే పిల్లల కోసం తపస్సు చేయాలి. ఏది సరైన పిల్లల కోసం. ఎవరికుంటా పడాలంటే వేరే సంగతి. అర్థమవుతుందా? చెప్తూ యాదవ శ్రేష్ఠుడైనటువంటి నీ కీర్తి ఉత్తమమైనది, నీకు నమస్కారం నారాయణ, నీకు నమస్కారం అనగానే పరమాత్మ అన్నాడు, ఆయాస్యే భవతః గేహం అహమార్య సమన్విత యదుచక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియం. నేను తప్పకుండా మా అన్నగారితో కలిసి మీ ఇంటికి వస్తాను. అయితే ఈ రోజు చేయవలసిన కార్యక్రమం ఈ యదువంశీయులకి ద్రోహం చేస్తున్నాడే కంసుడు కాస్త ఆయన గారిని వధించి ప్రాణులందరికీ కూడా ఒక క్షేమాన్ని కలిగిస్తాను. అందరూ భయంతో మధురు విడిచిపెట్టి చాలా మంది వెళ్ళిపోయారు. అంటే కంసుడి యొక్క ఆగడాలను తట్టుకోలేక చుట్టూ ఉన్న రాజ్యాల్లో చాలా మంది వెళ్ళి తలదాచుకుంటున్నారు. చాలా మంది అంటే వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు సంపదలు వదులుకొని కంసుడు భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీడిని చంపితే వాళ్ళందరూ మళ్ళీ వచ్చి వాళ్ళ స్థానాల్లో వస్తారు. అంత కొన్ని కుటుంబాలు వేరైపోయి కలవడానికి అవకాశం లేకుండా వేరు పడిపోయారు ఎంతమంది వీడంటే భయంతో. అందువల్ల ముందు వీడిని సంహరిస్తాను. వీడిని సంహరించిన తర్వాతే ఇళ్ళకి రావడం అన్ని తర్వాత కార్యక్రమాలు. తప్పకుండా వస్తాను అనగానే అప్పుడు శుక్రవారం అంటున్నారు, భగవానుడు ఇలా చెప్పగానే పాపం అక్రూరుడు వస్తానన్నాడని చెప్తుంది కానీ మనసు చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందంటే పరమాత్మ వెళ్ళిపోమంటున్నాడు, పరమాత్మ విరహం భరించలేకపోతున్నాడు. మరి ఈ మాత్రం విరహం ఏం భరించలేకపోతే మరి వాళ్ళు అక్కడి నుంచి పంపించారా?
12 ఏళ్ల పాటు శుభ్రంగా వాళ్ళ ఇంద్రియాలన్నింటితో పరమాత్మ అందాన్ని సాగిస్తారు గోపికలు. మరి వాళ్ళు ఎంత హింస పెట్టుంటారు బయలుదేరి ముందు ఆలోచించండి. రథాలు అడ్డంగా పడిపోయేది అక్కడ. అదొక్కటి చెప్పుకుంటే చాలా బదిలీ పడుతుంది, అంతుంది ఘట్టం. రథానికి అడ్డంగా పడిపోయినాడు అంతే. అయితే నువ్వు వెళ్ళడం మానేయాలి, లేదా మా మీద రథాన్ని తీసుకెళ్ళిపోన్నారు. మనుషులు అడ్డపడితే విచిత్రమే ఉంది. పశుపక్ష్యాలు కూడా ఏడవడం ప్రారంభించేది గొప్పతనం. పరమాత్మ కోసం పరమాత్మ విరహాన్ని భరించలేని ఒక అణువు కూడా లేదు మధుర బృందావనంలో చెప్పవచ్చు. మరి మరి ఈ మాత్రం పరిచయంలోనే ఈయన గారు పరమాత్మను విడిచిపెట్టలేకపోతున్నాడే అంటే పరమాత్మ ఎంత వేగంగా మనసు దోచుకుంటాడని వాడి పేరే మానస చోరుడు. పరమాత్మ మరో పేరు మానస చోరుడు. మఖన్ చోర్ మానస చోర్ అంటే వెన్న దొంగిలించేవాడు, అలాగే మనసులో దొంగిలించేవాడు పరమాత్మ అని చెప్తూ ఆ పాపం ఈయన మనసు కాస్త చెడిపోయింది, పాడైపోయింది. మొత్తం మీద బలవంతంగానే పరమాత్మ ఆజ్ఞ కదా మధురా నగరం ప్రవేశించాడు. కంసుడి దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకొచ్చాను, వాళ్ళందరూ వాళ్ళ విడుదలలో ఉన్నారు, వచ్చి వాళ్ళు కలుస్తా అన్నారు అని ఆ విషయం కాస్త చెప్పి అప్పుడు ఆయన కాస్త ఇంటికి వెళ్ళిపోయాడు. సరే పరమాత్మ కాస్త సరే మధురా నగరం చూద్దాం, సాయంకాలం వెలుగుల్లో మధుర ఎలా ఉందో చూద్దామని చెప్పి మధురా ప్రవేశం చేస్తున్న పరమాత్మ ఎప్పటికీ మధురా నగరం చాలా అద్భుతంగా ఉంటుంది. సరే అయితే ఇప్పుడు దుమ్ము ధూళి అనుకోండి, కానీ ప్రాచీనమైన నగరం కదా. 7 మోక్ష క్షేత్రాల్లో అందులో మధుర అంటే ఆ నగరాల్లో ఉన్నవాడికి, ఆ నగరంలో పుట్టిన వాళ్లకు లేదా ఆ నగరంలో ఉన్నవాడికి మోక్షం ఖాయం. ఆ పేర్లు స్మరించుకున్న మోక్షం ఖాయం. ద్వారక, మధుర, అయోధ్య, కాంచి ఉన్నాయి కదా, కాశీ క్షేత్రం, మొత్తం మీద 7 క్షేత్రాలు. వరకు నాకు రాదు కానీ అందులో మధురానగరం ఒకటి. ఆ మధురానగరంలో మహానుభావుడు ప్రదేశించి చూస్తున్నాడు. ఒకసారి వెంటనే బలరాముడు ఉన్నాడు, గోపాలకులు కూడా చుట్టూ ఉన్నారు, చూస్తున్నారు. వాళ్ళు చాలా ఎత్తైన గోపురాలు. ఆ నగరం అంతా కూడా స్ఫటికాలు పొదిగినటువంటి ఎత్తైన గోపురాలు, ద్వారాలు ఉన్నటువంటి ఆ నగరం కాస్త చూస్తూ వెళుతున్నాడు. ఆ నగరానికి పైన ముందు ఒక పెద్ద ద్వారం ఉంది, నగర ప్రవేశానికి ఉందంటే వీళ్ళు నగరానికి యువతలు ఆగారన్నమాట. ఈయన గారు నగరంలో వెళ్ళాడు, కౌన్సిల్ చెప్పి విషయం చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నగర ప్రవేశం చేశారు. నగరానికి ముందు ఎంట్రన్స్ లో మెయిన్ ఎంట్రన్స్ నగరానికి బహిర్ద్వారం. ఆ ద్వారంలో కాస్త పెద్ద బంగారం తలుపులు ఉన్నాయి కదా, అంటే పెద్ద కోటలో వెళ్తున్నట్టుగా ఊహించండి సరిపోతుంది. నగరం ఊరు మొత్తం ఒక కోట అలా అనుకుంటే సరిపోతుంది. దీని లోపల మళ్ళీ దీన్ని అగట్టలో అంటారు, అంటే శత్రువులు ప్రవేశించకుండా ఉండడం కోసం మధ్యలో ఏర్పాట్లు చేస్తారు. ఆ మధ్యలో ఉంటాడు కంసుడు చేస్తారు. చూద్దాం ఎలా ఉంటుందో. పెద్ద పెద్ద బంగారు తలుపులు ఉన్నాయట. ఇంకా రాగి ఇత్తడితో చేసినటువంటి శాలలు గల ఆ నగరం కాస్త చుట్టూ పెద్ద అగట్ట. అగట్ట అంటే కొంత మేరకు నీరు ఉంటుంది. కొంత ప్రాంతం భూమి వెళ్ళిన తర్వాత చాలా మటుకు నీరుండి మళ్ళీ లోపల భవనాలు ఉంటాయి. అంటే ఈ నీటిలో మొసళ్ళు అవి ఉంటాయి. శత్రువులు ఎవరైనా వస్తే ఇవి దాటి రావాలి కాబట్టి దానిలో పడ్డారు. అంటే రాజుగారికి రక్షణ కోసం ఆ విధంగా పెడతారు. దీన్ని అగట్ట అంటారు. అగట్టలు దాని నిండా మొసళ్ళు, అందులో పెడితే పట్టలేదు. అంటే రాజుగారిని ఇన్ని రకాలు కాపాడుకున్నారు పూర్వం రోజులు. ఇకపోతే రాజకీయ వ్యవస్థ మొత్తం మీద ఆ అగట్ట ఉండడం చేత అనుమతి లేకుండా ప్రవేశించడం దుర్ఘటం. దానిలో దాటి వెళ్ళడం కష్టం. ఇంకా వెలుపల అడవులు, అందమైన ఉద్యానవనాలు ఆ నగరానికి కాస్త ఒక అందమైన శోభను కాస్త ఇస్తున్నాయి. ఇంకా ఆ నగరంలో జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కోడళ్ళు, ప్రాసాదాలు అంటే భవనాలు, చుట్టూ ఉండే తోటలు, ఇంకా రకరకాల సభలు, ఇంకా రకరకాల సభా ప్రాంగణాలు, అలాగే ఇతర భవనాలు, బంగారు వస్తువులతో నగరానికి ఇవన్నీ అలంకారంగా అన్నట్టుగా ఉన్నాయట. ఇంకా చంద్రశాలలు, అరుగులు, కిటికీలు, రాతి కట్టడపు నేలలయందు వైఢూర్యాలు, వజ్రాలు. వాళ్ళకి ఏముంది వీటికి పెద్ద వజ్రాలు వైఢూర్యాలకు లోటే ఉంది కంసుడికి. అందువల్ల స్ఫటికాలు, నీలమణులు, పగడాలు, ముత్యాలు, పచ్చలు ఇవన్నీ కూడా ఆయా భవనాలకు పొదగబడి ఉన్నాయట. అంటే ధనవంతుల భవనాలకి పావురాళ్ళు, నెమళ్ళు ఆ కిటికీ సందుల్లో అప్పటి నుంచి ఇప్పుడు ఇదే అలవాటు. ఈ పావురాలు ఇవన్నీ అపార్ట్మెంట్లు ఉంటే వాడి మీద పావురాలు కాస్త కాపురం పెట్టుకుంటుంటాయి. అలాగే పెద్ద పెద్ద భవనాలు కిటికీ సందుల్లో పావురాలు, నెమళ్ళు కాస్త చేరి అక్కడ అవి ఆనందిస్తున్నాయి. ఇంకా దారిలో వెళ్ళే రోడ్లు, ఆ రోడ్డు వ్యవస్థ చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ ఒకరి మీద విశాఖపట్నం రోడ్లా లేవు, అందంగా ఉంది వ్యవస్థ. ఇంకా బజార్లు, రైతు బజార్లు ఏమైనా ఉన్నాయి కదా ఇవన్నీ. అలాగే కోడళ్ళలో జంక్షన్స్లో నీళ్లను చల్లి పుష్పమాలలతో చిగుళ్లతో అలంకరించి పేలాలు, బియ్యాన్ని మాంగళ్యం కోసం వెళతారంటే పేలాలు, బియ్యం ఏవైతే ఉన్నాయో ఇవి మంగళ ద్రవ్యాలు. పేలాలు జల్లితే అక్కడ దేవతలు వస్తారు. మురీలు జల్లితే దెయ్యాలు వస్తాయి. అర్థమవుతుందా? మురీలు ఎప్పుడు జరగకూడదు. పేలాలు ఏమైనా శుభకార్యం ఉందని కానీ పేలాలు జరుగుతారు. అంటే దేవతలు వేరే పిలవక్కర్లేదు, పేలాలు జల్లితే దేవతలు చూస్తారు.
అందువల్ల ఆ నగరం యొక్క కోడళ్లలో నీళ్లను జల్లి పుష్పమాలలు చిగుళ్ళతో అలంకరించి పేలాలు జల్లేవారు. దాంతో దేవతలు వచ్చి అక్కడ పూర్తిగా ఉంటారు. నగరానికి ఇదంతా కూడా ఒక ప్రయోజనకరం కలిగించే వాతావరణం ఇలా ఉంది. ఇంకా ఇళ్ల ద్వారానికి రెండు వైపులా కూడా నీరు నింపిన కడవల నుంచి వాటి మీద పెరుగు చందనం చల్లి చుట్టూ పుష్పమాలలు దీపాల వరుసలతో చక్కగా అలంకరించేవారు. ఇప్పటికీ ఇప్పుడిప్పుడే మనం కొత్త చూస్తున్నాం. ఇళ్ల ముందు ప్రతి ఇంటి గుమ్మ ముందు చిన్న బిందుతో నీళ్లు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసారో లేదు, కొంతమంది ఈ మధ్య ఒక అలవాటు అయింది. ఇంటి గుమ్మానికి ముందు ఒక చిన్న బిందు చిన్న గిన్నె అయితే మొత్తం దాంతో నీళ్లు పట్టి అలా గుమ్మం దగ్గర పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఈ అలవాటు అక్కడి నుంచి అంటే పూర్ణ కుంభం అనేది ఏదైతుందో పూర్ణ కుంభం దాన్ని చూస్తే మంగళం. పూర్వం రోజుల్లో ఒకరినొకరు ఎదుర్కొన్నాక పూర్ణ కుంభ ఆహ్వానం ఇప్పుడు చూస్తున్న మహాత్ములు వస్తున్నారు అనగానే ఒక పెద్ద చెంబు దాని నిండా నీళ్లు పైన మామిడి కొమ్మలు పైన కొబ్బరికాయ జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టి ఎదుర్కొంటూ వెళ్తాం. అంటే పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తే ఒక మంగళకరం. లక్ష్మీదేవి యొక్క స్వరూపం పూర్ణ కుంభం. అందులో సంపదలే కోరుకుంటాం కనుక ఇదిగో ఇళ్ల ద్వారాలకు రెండు వైపులా కూడా నిండా నీరు నింపిన కడవలు కాస్త ఉంచి వాటి మీద పెరుగు చందనం. పెరుగు ఒకటి మంగళ ద్రవ్యం. పెరుగు పాలు వెన్న ఇవన్నీ మంగళ ద్రవ్యాలు కదండి. వాటి మీద పెరుగు చందనాన్ని శుభ్రంగా చల్లి చుట్టూ పుష్పమాలలు దీపాల వరుసలతో చక్కగా అలంకరించేవారు. వాటి అంచులకి పట్టు వస్త్రాలను చుట్టి పైన చిగుళ్ళు పళ్ళగుత్తులు ఉన్నటువంటి అరటి పోగ మొక్కలతో కూడా అలంకరించేవారు. ఈ విధంగా ద్వారాలను అలంకరించేవారు. వాటి పక్కన పెద్ద పెద్ద జెండాలను అలంకరించేవారు. ఇలాగా ఏ ఇల్లు చూసినా సరే ఒక లక్ష్మీ నివాసులను కనిపించేది మధురుడు పరమాత్మని చూస్తున్నాడు. అందులో ఈయన గారు వెళ్ళగానే మరీ సౌకర్యం. ఇంకా ముందు నడుస్తుంటే తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ వృతౌ వయస్యై నరదేవ వర్త్మన. మిత్రులు చుట్టూ ఉన్నారు కదా, పరమాత్మ అటు ఇటు చూస్తున్నారు. బలరామకృష్ణులు రాజమార్గం గుండా నగరంలో ప్రవేశించారు. నగర స్త్రీలు వీళ్ళు వస్తున్నారు విషయం తెలిసింది. వాళ్ళు ఏనాటి నుంచో కంటికి రెప్పలా వాళ్ళు కాచుకుని చూస్తున్నారు. ఎప్పుడు చూస్తామా కృష్ణ పరమాత్మని. ఎందుకంటే 12 ఏళ్ల బట్టి ఎన్నో లీలలు పరమాత్మ అక్కడ చేస్తున్నారని చెప్పి వార్తలు అందుతున్నాయి. 10 కిలోమీటర్లే మధురకి బృందావనం 10 కిలోమీటర్లే 10-12 కిలోమీటర్లు. ఎందుకంటే రోజు కూడా అక్కడి నుంచి పాలు ఉదిరి అక్కడి నుంచి రావాలి వధుల్లోకి. అందువల్ల వచ్చిన వాళ్ళు చెప్తారుగా వాళ్ళ పరమాత్మ వీళ్ళని చంపాడు వాళ్ళని చంపాడు ఇవన్నీ చేశాడని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అప్పటి నుంచి చెవుల్లోనే కృష్ణ పరమాత్మ గురించి చెవుల్లో విషయం పడుతుంది. కానీ కళ్ళకి ఇంకా పరమాత్మ అందలేదు. ఇవాళ రోజున 7 రోజు వస్తుంది. అదే అంటున్నాను, ఎప్పుడు ఎవరికి ఏ రోజు వస్తుందో అర్థం కాదు. మొత్తం మీద పరమాత్మ నగరంలో ప్రవేశించగానే నగర స్త్రీలు ఈ నగరాన్ని చూడాలని చెప్పి గుమిగూడి వేగంగా వాళ్ళ యొక్క అంటే మేడల మీద ఈయన రోడ్డు మీద నడుస్తున్నాడు. మేడల మీద కాస్త వాళ్ళ ప్రసాదాల మీద కాస్త వచ్చి ఒకసారి చూస్తున్నట్ట ఆ వస్తున్న వాళ్ళు ఎలా వచ్చారండి. కంగారులో వచ్చారేమో పరమాత్మ చూడాలని సహతహ. దాంతో వాళ్ళ కాస్త వేషాలు వికృతంగా వేసుకున్న వాళ్ళు ఒకరు ఎలాగో చెప్తాడు పరమాత్మ. ఇక్కడ కొందరు స్త్రీగా పరమాత్మ చూడాలని కంగారులో వస్త్రాలని కింద కట్టుకోవాల్సింది మీద కట్టుకుందిరా, మీద కట్టుకుని కింద కట్టుకుంది. ఇలా ఒక ఆవిడ వస్తుంది పాపం ప్రసాదం. ఒక ఆవిడ ఆభరణాలు కాళ్ళవి చేతికి కాళ్ళకి అటు ఇటు రివర్స్లో పెట్టుకొచ్చింది. ఒక ఆవిడ తల క్రిందగా ధరించుకొచ్చింది. కొందరైతే జంట నగల్లో ఒకదాన్ని మాత్రమే అంటే ఒక పక్క పెట్టుకోవాలి, 2 పక్కల పెట్టుకోవాలిగా ఓడ పెట్టుకుని ఒక ఆవిడ వచ్చింది. ఇంకోటి కాస్త పెట్టుకుంటే ఎవడు పెట్టుకోకపోతే అంటే ఒకే చెవి ఆభరణం ఒకే కాలి అందే ఇలాగ ధరించి వచ్చింది. కొంతమంది అయితే ఒకే కంటి కాటును పెట్టుకున్నారు. ఇలా మార్పు వచ్చింది. ఇంకా 2వ కంటి కాటును పెట్టుకోవాలని జ్ఞానం లేదు. అలా ప్రసాదాలు మీకు వచ్చేసారు. ఇంకా కొంతమంది అయితే అన్నం తింటున్న వాళ్ళు కాస్త వాళ్ళు అంటే సాయంకాలం అలా అన్నం తినే అలవాటు ఉంటుంది వాళ్ళు కాస్త. అంటే రాత్రి 5:30-6 భోజనం చేసేయాలిగా ఒక పద్ధతి ప్రకారం. అందువల్ల అన్నం తింటున్న వాళ్ళు కాస్త కోలాహలం వినగానే పరమాత్మ వస్తున్నాడని ఉత్సాహంతో విన్నారేమో అన్నం విడిచిపెట్టేస్తారు. ఇంకా కొంతమంది ఆ సమయంలో అభ్యంకర స్నానం అంటే నలుగు పెట్టుకోవడం ఇవన్నీ ఆ కార్యక్రమంలో ఉన్నారు. స్నానం పూర్తవలేదు, స్నానం అక్కలేదు ఏమక్కలేదు. మొత్తం మీద నలుగు సగం ఉండగానే మొత్తం మీద వాళ్ళ ప్రసాదానికి వాళ్ళు వచ్చేసారు. గుమ్మాల్లోకి వచ్చేసారు. నిద్రిస్తున్న వాళ్ళు, నిద్రలోకి వచ్చిన వాళ్ళు, పిల్లలకు పాలు ఇస్తున్న వాళ్ళు పిల్లలు పక్కన పెడితే వచ్చారు. అంటే అందరి కళ్ళు పరమాత్మ కోసం దాహంతో ఉన్నాయి కదా. కళ్ళకి అన్ని ఇంద్రియాలకి దాహాన్ని తీర్చి కేవల రూపం పరమాత్మ రూపం. అన్ని ఇంద్రియాలకు దాహం పోతుంది, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక దాహం కదా. ఆ దాహమే తృష్ణ. తృష్ణ పోవాలంటే కృష్ణుడు ఉండాలి అని భాగవతం చెప్తుంది. అందువల్ల తల్లులు పిల్లలు కూడా విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఇలా పాలు తాగడం అని చెప్పి పక్కన విసిరిస్తే మొత్తం మీద వచ్చేసింది. ఇలాగా మొత్తం మీద
పరమాత్మ మనాంసి తాసాం అరవిందలోచన, పద్మముల వంటి నేత్రాలు గలవాడు పరమాత్మ. ఆయన గారు ఒక మదించిన ఏనుగు ఎలాగైతే నడుస్తుంటుంది అలాగా ఆ వీధుల్లో నడుస్తుంటే ఆయన గారి విలాసం, ఆయన గారి నవ్వు చూపులు, లక్ష్మీదేవిని సైతం రమింపజేసేటటువంటి అందమైనటువంటి మోము, ఇవన్నీ చూస్తుంటే ఇంకా మధురాపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ యువతుల కళ్ళకి వాళ్ళ కళ్ళకు పెద్ద పండగ వచ్చింది. మనసులకు ఎలాగో పండగే, మధురాపుర స్త్రీల యొక్క కళ్ళకి పెద్ద పండుగలు చేసుకుంటూ వాళ్ళ మనసులు కాస్త పరమాత్మ దోచేసుకున్నాడు. తదత్ శ్రీరమణాత్మనోత్సవం, పరమాత్మ వాళ్ళందరి యొక్క మనస్సులని జహార దోచేసుకున్నాడు. అంటే వాళ్ళ మనస్సులు వాళ్ళ దగ్గర లేవు, ఈ దగ్గరకు వచ్చేస్తున్నాయి. కనుక ఈ విధంగా పరమాత్మ ముందుకు వెళుతుంటే ఇంతవరకు వాళ్ళు కాస్త పలుమార్లు పరమాత్మ గురించి విని ఉన్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా. అందువల్ల వాళ్ళ మనస్సు పరమాత్మ లగ్నమై ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళతో చూశారు. ఈ కళ్ళతో చూడడంలో కళ్ళతో చూడడంలో ఆయన చూపు గొప్ప చూపుతో కూడినటువంటి నవ్వు, గొప్ప చూపుతో కూడినటువంటి నవ్వు అనే అమృతం వాళ్ళ మీద కురిపించి వాడు సత్కరిస్తున్నాడు. ప్రత్యక్షంగా వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నాడు, ప్రత్యక్షంగా ఏమి ఇవ్వటం లేదు. కానీ ఈయన చూపు అనేటటువంటి అమృతం, ఆ చూపు ఒక నవ్వు కూడా, అంటే ప్రతి వాళ్ళని కూడా నవ్వుతూ అందమైన చూపుతో పలకరిస్తున్నాడు. ఈ నవ్వుతూ అందమైన చూపుతో చూడడంలో ఇది ఒక అమృతం అయిపోయింది. ఈ అమృతం ప్రతి వాళ్ళ మీద వెళ్ళి జరుగుతున్నట్టుగా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకి పరమాత్మ నన్ను పలకరించడానికి మొదలు అడుగు పెట్టాడు అని అంతమంది అనుకుంటున్నారు. ఏకకాలంలో ఇంతమందిని రమింప చేయాలి, ఇంతమందిని ఆనందింప చేయడం ఒక పరమాత్మకే సాధ్యం అవుతుంది, మనిషికి సాధ్యం అవుతుంది. కారణం పరమాత్మ ఒక రూపంగా కనిపిస్తున్నా వాడు ఒక రూపం కాదు, అనేక రూపాలు అర్థమవుతుందా. అందువల్ల మనుష్య మాత్రుడు ఎంత కాదనుకున్నా టైం గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ పలకరించడానికి. ఇక్కడ గ్యాప్ లేదు, అందరికీ వాళ్ళ బట్టే చూస్తున్నట్టుగా ఉంటుంది. మా కోసమే మధుర ప్రవేశం చేసిన పరమాత్మ అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే పరమాత్మ ఒక్కడిగా కనిపిస్తున్నట్టుగా నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నా ఎవరికి వారికి వాళ్ళ కృష్ణుడు ఎంతమంది ఉన్నారో అన్ని కృష్ణుడు అక్కడ ఉన్నట్టుగా భావన అయితేనే సాధ్యమవుతుంది. సో ప్రతి వాళ్ళు వాళ్ళ చూపుతో పరమాత్మ వాళ్ళందరినీ సత్కరిస్తుంటే తన చూపుతో వాళ్ళ చూపుతో ఆ బ్రహ్మానందమూర్తి ఉన్నాడే ఆయన గారిని వాళ్ళ మనసుల్లో పెట్టి మనసుని పెట్టిలో పెట్టి దర్శించుకుంటారు. లోపల పైనుండి ఎవరు పట్టుకుపోతారని చెప్పి మనస్సునే అంతఃకరణని పెట్టిలో పెట్టి లోపల దర్శించుకుంటారు. మన డబ్బులు అయితే లోపల దర్శించుకుంటామో చీరల కింద 4 చీరల కింద పెడతాం. తిరిగి వెళితే మనమే కనిపించమండి, అలా మనం పెట్టాలి, అది గొప్పతనం. అలాగే వీళ్ళ మనస్సునే అంటే అంతఃకరణ పెట్టిలో పరమాత్మ చూపులే దర్శించుకుంటారు. మళ్ళీ పెట్టుకున్నాడేమో, దాంతో వాడి దేహం అంతా గగురుపాటైంది. ఇవన్నీ భక్తి లక్షణాలు. దేహం అంతా గగురుపాటు పొందింది. అయ్యో ఇంతకాలం ఆయన చూడలేకపోయేదనే మనోవ్యాధి ఉంది, ఆ మనోవ్యాధికి ఇవాళతో మంగళం పడిస్తారు. అయిపోయింది, వాడు పరమాత్మ చూసేస్తారు. అయిపోయింది, మనోవ్యాధికి మంగళం అని చెప్తూ తర్వాత కాస్త ఇంకా పరమాత్మ అలా వెళ్ళిపోతూ ఊరుకుంటారంటే ప్రసాదం మీదకి వచ్చేది ఎంతమంది ఆ ప్రేమతో వికసించిన పద్మాల వంటి ముఖాలు గల ఆ సుందర యువతులు ఉన్నారే, వీళ్ళందరూ ఆ ప్రసాదం మీదకి వచ్చి బలరాముడిని కృష్ణుడి మీద నుంచి బుట్టల పువ్వులతో అభిషేకం చేస్తారు. ఏం అదృష్టం ఉంటుంది. వాడు అలా వెళుతుంటే మేళ్ల మించి పూలు తెలియదు. అక్కడ అంటే పెద్దొక తిరుమల క్షేత్రంలో అవుతుంటుంది పుష్పోత్సవం ఏదో మొత్తం మీద, అది మధురా వీధుల్లో జరిగిపోతుంది. ఇంకా మధుర వీధులన్నీ కూడా పూర్తిగా పువ్వులతో నిండిపోయి వాళ్ళ భాగ్యం. పుష్ప కైంకర్యం చేశారు పరమాత్మకి. ఇంకా ఈ మధ్యలో వేదవేత్తలకి పరమాత్మ ఎదురుపడ్డాడు. వేదవేత్తలు ఆయన చూశారు. వేదవేత్తలు చూసి వెంటనే అక్కడ మళ్ళీ మంగళ ద్రవ్యాలు, పెరుగు, అక్షతలు, పూర్ణ కుంభాలు, అలాగే పూలమాలలు, చందనం, రకరకాల బహుమతులు వీటన్నింటినీ సమర్పించి వాళ్ళందరినీ పూజించారు వేదవేత్తలు. అంటే ఎవరి యొక్క సంస్కారం వాళ్ళు, ఎవరి యొక్క సంస్కృతి వాళ్ళు పాటిస్తున్నారు. ఈ మంగళ స్వరూపుడైన వాడికి మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి కదా, అవన్నీ కాస్త ఇచ్చి ప్రముదితాహ ద్విజాతయ అంటే వేదవేత్తలు ఈ విధంగా చేశారు. చేసి వెంటనే గోపికలు వాళ్ళలో వాళ్ళు, అదే మధురాపుర స్త్రీలు వాళ్ళలో వాళ్ళు ఊచు పౌరా అహో గోప్యస్తప కిం అచరత్ మహత్
యా ఏతావను పశ్యంతి నరలోక మహోత్సవౌ. ఓహో, ఈ ఒక్క క్షణం యొక్క దర్శనానికి ఇంత భాగ్యం మనకి కలిగింది కదా, అంత ఆనందం కదా. 12-13 ఏళ్ల పాటు పరమాత్మను వాళ్ళ దగ్గర వచ్చేస్తున్నారు. అసలు ఆ గోపికలు ఏ తపస్సు చేసి ఉంటారు అని వేళలో వీళ్ళు ఊచుహు ఊచుహు అంటే వాళ్ళలో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. 12-13 ఏళ్ల పాటు పరమాత్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు అంటే వాళ్ళు ఏం తపస్సు చేసి ఉంటారు. ఎందుకంటే మానవలోకానికే పెద్ద కన్నుల పండుగ పరమాత్మ రూపం, మానవలోకానికే కన్నుల పండుగ. అటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారే, వీళ్ళని వాళ్ళు ప్రతిక్షణం చూసుకున్నారు. అది గొప్పతనం అని నగరంలో యువతులు కాస్త వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతూ తర్వాత ఇలా ముందుకెళ్తుంటే ఈలోపు మధురలో అడుగుపెట్టిన తర్వాత పరమాత్మ చేసినటువంటిది మొట్టమొదట అనుగ్రహం అనండి, లేదు చంపడం అనండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక రజకుడు వస్తున్నాడు. వీడు కంసుడి యొక్క పరివారం. కంసుడికి రోజు ఆయన గారి బట్టలు కాస్త ఉతికిచ్చేటువంటి వాడు. కంసుడి గారికి ఈయన గారికి చాలా అభిమానం. రజకం కంచిత్ ఆయాంతం రంగకారం గదాగ్రజ దృష్ట్వా యాచత వాసాంసి ధౌతాన్ని అత్యుత్తమానిచ. బట్టలకు రంగులు వేసేవాడు ఈయన గారు కాస్త రజకుడు. బట్టలకు రంగులు వేసేవాడు కాస్త రజకుడు కాస్త వస్తుంటే అప్పుడు పరమాత్మ వాడిని చూసి, ఏమయ్య నీ దగ్గర ఉతికినటువంటి మంచి వస్త్రాలు, ఏమైనా శ్రేష్టమైన వస్త్రాలు కాస్త ఉన్నాయా ఇవ్వరు అడిగాడు. అడిగితే వాడు ఎవరని చెప్పుకుంటే సరిపోయింది, కానీ వాడు చాలా ఎక్కువ మాట్లాడాడు. ఈ మాట్లాడడానికి రామావతారానికి సంబంధం ఉంది, చూద్దాం. మేమిద్దరం నీ దగ్గర మంచి బట్టలు ఉన్నాయి, ఆ మంచి బట్టలకి మీ ఇద్దరం కూడా మంచి శరీరం ఉన్నవాళ్ళు, తగిన వాళ్ళు. చూస్తున్నావు కదా, శరీరాలు అంటే బాగానే ఉన్నాయి కదా. నీ దగ్గర కాస్త కంసుడు రాజుగారికి సంబంధించిన వస్త్రాలు సామాన్యమైన వస్త్రాలు కాదు, అందువల్ల వస్త్రాలకు మేము తగిన వారు, మాకు ఆ వస్త్రాలు తగినవి కనుక ఆ వస్త్రాలు కాస్త మాకు ఇవ్వు. మాకు ఇస్తే నీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. నీకు ఫ్రీగా ఇవ్వటం లేదు, ఏమి అడగడం లేదు, శ్రేయస్సు కలుగుతుంది. ఈ విషయంలో నాయన నీకు నాత్ర సంశయ, ఏ సందేహం అక్కర్లేదు. స యాచితో భగవత, భగవంతుడు యాచించాడు. అది గొప్ప పరమాత్మ యాచించాడు. స యాచితో భగవత పరిపూర్ణేన సర్వత సాక్షేపం ఋషిత ప్రాహ భృత్యో రాజ్ఞ సుదుర్మద. సరే వాడున్నాడే, ఆయన గారు కంసుడికి సేవకుడు. సరే రాజుగారి లక్షణాలు వీళ్ళ ఉన్నాయి, బాగా మదించి ఉన్నవాడు కాదు. ఈ వీళ్ళ మాటలు వాడికి ఇంకోలా అర్థమయ్యాయి. దాంతో ఆయన గారు పరిపూర్ణుడైన కృష్ణ పరమాత్మ వాడిని ఇలా అడగగానే వాడు కొంచెం పూపించి నిందాపూర్వకంగా మాట్లాడాడు. ఏమంటాడంటే, ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనేచరాహ పరిధత్త కిముద్వృత్త రాజద్రవ్యాణ్యభిస్తథా. మీరు సదాచారం విడిచిపెట్టి రాజు యొక్క వస్తువును కోరుతున్నారు అంటే మీకు అర్హత లేని వస్తువును మీరు కోరుతున్నారు. ఈ రాజుగారి వస్తువులు మీరు సదాచారం విడిచిపెట్టిన వాళ్ళు ఇలా అడగచ్చా? రాజుగారి వస్త్రాలు మీరు తగిన వారా? అసలు అడగడం ఎంత మర్యాద మీకు? నిత్యం కొండల్లో అడవుల్లో తిరిగే మీరు ఇటువంటి వస్త్రాలకు తగిన వారా అని అడిగారు. నిత్యం గిరివనేచరాహ, గిరి అంటే కొండల్లో లోయల్లో చెట్టు పుట్టల మధ్య తిరిగేటంటే గోపాలకులు అని అర్థం. కనుక గోపాలకులానికి చెందిన వాళ్ళు మీరు ఈ వస్త్రాలు తగిన వాళ్ళ మీరు ఈ అడగడం ఏమైనా బాగుందా? యాతాసు బాలిసామైవం ప్రాచ్యం యది జిజీవిష బద్ధనంతి ఘనంతి లుంపంతి దృప్తం రాజకులాని వై. చాలా పెద్ద మాట అనిచాడు. బాలిసాహ, బాలిసాహ అంటే ఓ అజ్ఞానులారా అన్నాడు. ఓ అజ్ఞానులారా, అది వీళ్ళిద్దరిని ఈయన గారు చేసిన సంబోధన. ఓ అజ్ఞానులారా, ఇక్కడ తొందరగా వెళ్ళండి మీరు కాస్త. మీకు బతకాలని కనుక ఉంటే, బతికి బట్ట కట్టాలని కనుక ఉంటే ఇలాంటి కోరికలు ఎప్పుడు కోరుకోకండి, సరేనా? గర్వించిన వ్యక్తిని రాజభటులు నిశ్చితంగా బంధించి కొట్టి వాడి సంపదను లాగుకుంటారు. మీరు ఏమైనా గర్వించారనుకోండి, ఇక్కడ కంసుడు రాజభటులు కాస్త మిమ్మల్ని కాస్త బంధించి కొట్టి మీ దగ్గర ఉన్న వాటిని లాక్కుంటారు అవసరంగా. అందువల్ల మీరు అజ్ఞానులా కనిపిస్తున్నారు. కాబట్టి రాజుగారి యొక్క వస్తువులకు ఆశపడతారు. అసలు మీరు ఇటువంటి వాడు తగిన వారు రూపం అయితే ఉందో లేదో వేరే సంగతి, కానీ మీ కులవృత్తి బట్టి మీకు వీటికి అర్హత లేదు అనగానే పరమాత్మ వెంటనే ఊరుకుంటాడా? ఏవం వికథమానస్య కుపితో దేవకీ సుతః రజగస్య కరాగ్రేణ శిరఃకాయా అపాతయత్. బెండకాయని విరిచినట్టుగా వీడి తలని శరీరం నుంచి వేరు చేసి పడిచేట క్షణంలో. ఇంకెక్కడెక్కడ ఇంకా డెత్ కేసు లేదు, మృత్యు కేసు లేదు, ఏమీ లేదు. రెండో దాంతో పని లేదు. ఇలాగే చిదిమినట్టుగా వాడు తలకాయని కాస్త పరమాత్మ కోపం వచ్చింది. దేవకీ సుతః కుపిత, కోపం వచ్చింది. దాంతో
వీడి కాస్త ఇలా మాటలు పలుకుతున్నాడే, బేరాలు పలుకుతున్నాడుగా, ఇంకా కాస్త ఇష్టం వచ్చినట్టుగా ఆ సాకలవాడు ఉన్నాడే, వాడి తలను చేసి గోటితో ముందు నుండి వేరు చేసి పడిచాడు. అంటే ఆ గోరుకి ఎంత బలం ఏమో, గోపికలు ముట్టుకుంటే చాలా మృదువుగా ఉంది అదే చెప్పొచ్చేది, అన్నీ మధురమే. తేడా వచ్చిందో ఎంత కంసుడిని 1000 ఏనుగుల బలం ఉన్న కంసుడిని ఒకే గుద్దు తెప్పించాడు పరమాత్మ. అంటే దానిలోకి ఎంత బలం పెడుతుందో, కావాలంటే ఉపసంహరించగలడు లేదా చేస్తాడు. అష్టసిద్ధులకి పరమాత్మ నిధి అవుతుందా. ఓసారి చలి కాస్త ఎత్తుకుంది, ఎత్తుకోగానే కావాలని బరువు అయిపోయాడు, కొండంత బరువు అయిపోయాడు. ఇదే లేకపోతే పిల్లడు బరువు అయిపోతాడని చెప్పి ఎత్తుకోలేక కింద పెట్టింది, ఒక లీల చేయడం కోసం అలా చేశాడు. ఈలోపు తృణావర్తుడు వచ్చాడు, వాడు చేస్తాడు. వాడు వచ్చి ఎగరగొట్టబట్టి తీసుకువెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ తేలికైపోయాడు. మళ్ళీ తేలికైతేనే వాడు తీసుకెళ్ళగలడు. అక్కడికి వెళ్ళాక వాడు మోయలేనంత బరువు అయిపోయాడు. మళ్ళీ బరువు అయితే వాడి తీగ బిస్కిచ్చాడు దాకా ఉంటుంది. అంటే అప్పటికప్పుడే అష్టసిద్ధుల్ని పరమాత్మ అలవోకగా వాడుకునేవాడు. ఉదయం చెప్పుకున్నాం, కృష్ణావతారంలో ఆయన గారికి ఏ కండిషన్స్ లేవు వచ్చిన వాళ్ళు, అదే అందువల్ల స్వేచ్ఛగా వ్యవహరించగలిగాడు. మిగతా అవతారాలకు వచ్చేసరికి భక్తులు కండిషన్స్ పెట్టారు. నృసింహావతారానికి కావచ్చు, రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ 3 అవతారాలకి ఇద్దరు కారణంగా ఉన్న దేవీదేవులు. వాళ్ళకి సనకాదులు ఇచ్చినటువంటి శాపం, ఆ శాపం కారణం అయితే వాళ్ళు 3 జన్మలకు కలిసి వాళ్ళు 3 జన్మల పాటు పరమాత్మ దూరం అయ్యారు. ఆ దూరం అవడంలో పరమాత్మ వాళ్ళ కోసం 4 అవతారాలు ధరించాడు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా ఉన్నప్పుడు కాస్త అక్కడ వరాహ రూపం, నృసింహ రూపం ధరించాడు. వాళ్లే మళ్ళీ జంట రాక్షసులు మళ్ళీ గ్రంథంలో కింద పుట్టే రావణ కుంభకర్ణ మీద వచ్చినప్పుడు ఒకే రాముడి రూపంతో సంహరించాడు. ఇక్కడికి వచ్చేసరికి శిశుపాలుడు దంతభక్తుడు. శిశుపాలుడు దంతభక్తుడు ఎవరో కాదు, కుంతీదేవి యొక్క చెల్లెలు కొడుకులు. కుంతీదేవికి అనేక మంది చెల్లెలు ఉన్నారు, అపచెల్లులు 5 మంది 6 మంది. అందులో ఒక అపచెల్లెలు కొడుకు వీడు, ఇంకో అపచెల్లెలు కొడుకు వాడు. వీళ్ళే ఇదిగా పుట్టారు, శిశుపాలుడు దంతభక్తుడు. కనుక కుంతీదేవి కృష్ణ పరమాత్మ మేనత్త అవుతుంది కాబట్టి, మేనత్త యొక్క చెల్లెలు కొడుకులే కాబట్టి బావల పడుతుంది. అందువల్ల ఆ విధంగా అక్కడ ఆ కథ ఉంది. అక్కడ మొత్తం మీద ఈ విధంగా చాలా పెద్ద కుటుంబం. ఈ భాగవతం దశమస్కంధానికి ముందు 9వ స్కంధం చివరిలో మొత్తం ఈ వంశాలు, ఆ వంశాల్లో ఎంతమంది పుట్టారో. ఎందుకంటే కుంతీదేవి పుట్టినదొకరికి, తన స్నేహితుడు కుంతిభోజుడు అనేవాడికి కుంతీదేవి తండ్రి పిల్లలు లేరు కదా అని చెప్పి కుంతీదేవిని, ఆవిడ అసలు పేరు పృథ, అసలు పేరు పృథ. ఇక్కడ దత్తత ఇచ్చాడు. దత్తత ఇవ్వడం వల్ల కుంతిభోజుడు కూతురుగా మారింది ఆవిడ, కాబట్టి కుంతి. అసలు పేరు పృథ కాబట్టి అర్జునుడి పేరు పార్థుడు. పార్థస్య మహాత్మన, పృథ యొక్క కొడుకు కాబట్టి పార్థుడు. ఇన్నుంచే అందువల్ల ఆవిడ దత్తతకు వెళ్ళింది. ఆవిడ దత్తతకు వెళ్ళినప్పుడు ఆవిడ చెడు ఇక్కడ ఉన్నారు కనుక ఆవిడ చెడు కొడుకుని వీడు వాడు అర్థమవుతుందా. అందువల్ల పాండవులకి వాళ్ళు కాస్త మేనలుడు మేనబావులు అవుతారు, కాస్త మేనత కొడుకులు అంతే కదా, పిన్ని కొడుకులు అవుతారు. కృష్ణ పరమాత్మకి బావులు అవుతారు. అందువల్ల ఆ రోజు రాజసూయాగంలో చాలా దుర్భాషలాడాడు పరమాత్మని. దాంతో పరమాత్మ అక్కడ ఆ రూపాన్ని చూపిస్తాడు. చెప్పొచ్చింది ఏంటంటే, ఆ 2 రూపాల్లో వాళ్ళు పరమాత్మకు 3 కండిషన్స్ పెట్టారు. హిరణ్యకశిపుడు వాడి తపస్సు అంతా కూడా పరమాత్మ ఏ విధంగా రావాలో చెప్పాడు. రాత్రి కాదు, పగలు కాదు, పైన కాదు, కింద కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు, మొత్తం ఇన్ని కండిషన్స్ పెట్టడంలో తప్పదు. మరి బ్రహ్మగారి యొక్క వరాన్ని కాస్త ఆయన మర్యాద కాపాడాలి కనుక పరమాత్మ విచిత్రమైన రూపాన్ని ధరించి నరమృగ వేషధారి సంబంధించాడు. అంటే అక్కడ పరమాత్మకి ఇష్టం వచ్చిన రూపం ధరించడానికి స్వేచ్ఛ లేదు, కండిషన్స్ లోపడాల్సి వచ్చింది. ఇంకా రామావతారం దగ్గరికి వచ్చేసరికి నాకు ఎవరి వల్ల కాకుండకూడదు, కానీ నరవాణుల్లో కొంత సమస్య లేదన్నాడు. అంటే నరుడు వానరుడుగా రావడానికి పరమాత్మకి దారి ఉంచాడు. అందువల్ల పరమాత్మ వేరే ఉపాయం లేదు, నరుడుగా రావచ్చు. నరుడుగా వచ్చినప్పుడు నారాయణ శక్తుల్ని కొన్నింటిని రహస్యంగా వాడుకోవాలి, కానీ అవి ప్రదర్శించకూడదు. ఎందుకంటే మళ్ళీ అది లోక మర్యాదకు అది ఇబ్బంది అవుతుంది. అందువల్ల రాముడు నారాయణుడితో సందేహం లేదు, కానీ పైకి మాత్రం ఇక్కడ ప్రదర్శించే అవకాశం లేదు. లోపలే వాడుకున్నాడు వాటిని. కాబట్టి భార్య కనిపించకపోతే ఏడవటం ఇవన్నీ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ పరమాత్మ దగ్గర వచ్చేసరికి ఈయన గారికి ఏ కండిషన్స్ లేవు. ఇటు శిశుపాలుడు కావచ్చు, దంతభక్తుడు కావచ్చు, ఏ కండిషన్స్ పెట్టలేదు. ఇలా పుట్టాలి, అలా పుట్టాలి, ఎలా పుట్టాలి వీళ్ళు తపస్సు చేస్తుంటే ఇక్కడగా లేదు పెద్దగా. అందువల్ల పరమాత్మ స్వేచ్ఛగా తనకు కావాల్సిన రూపం ధరించుకోవచ్చు. అందువల్ల భక్తులు ఈయన గారికి ఆయన గారి శక్తుల్ని తనివి తీరా ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చారు ఈ అవతారంలో.
కాబట్టి కృష్ణుడిగా ఉన్నప్పుడు పరమాత్మకి పరిపూర్ణ స్వేచ్ఛ ఉంది. కాబట్టి తన భగవత్ శక్తులన్నింటినీ కూడా పూర్తిగా, భగవంతుడు అంటే 6 శక్తులు పరిపూర్ణంగా కలిగి ఉన్నవాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ. ఈ 6 కలిపితే భగము. భగము కలవాడు భగవాన్. ఎవరిని పెడితే వాడు భగవాన్ అనకూడదు. ఈ 6 పరిపూర్ణంగా ఉంటేనే భగవాన్. అది ఐశ్వర్యము, ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం. ఈ 6 సమగ్రంగా ఉన్నవాడు ఆయన భగవంతుడు. మనం అసమగ్రంగా కొద్ది కొద్దిగా కలిగి ఉన్నవాడు కాస్త మనం. అందువల్ల కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు. అందువల్ల కృష్ణ పరమాత్మ అర్థం కావాలి అంటే 9 స్కంధాల భాగవతం అర్థం అయితే కానీ 10వ స్కంధం అర్థం కాదు. కాబట్టి వ్యాస మహర్షి దాన్ని 10లో పెట్టారు. కృష్ణ గురించి భాగవతం ప్రథమ స్కంధంలో వస్తుంది, కానీ కృష్ణ నిర్యాణంతో ప్రారంభమవుతుంది. భాగవతం కృష్ణ నిర్యాణంతో, రామాయణం రామ జననంతో, భాగవతం కృష్ణ నిర్యాణంతో ప్రారంభమవుతుంది. అందుకే భాగవతం పారాయణం చేస్తున్నాడు మన వాళ్ళు ఒకటి విధిగా పెట్టారు, ప్రథమ స్కంధంతో ప్రారంభించకూడదు. దశమ స్కంధంలో 3వ అధ్యాయం కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం ఏదైతుందో దానితో ప్రారంభించాలి. అక్కడ 7 శ్లోకాలు చెప్పిన తర్వాత 8వ శ్లోకంలో పరమాత్మ ఆవిర్భావం నుంచి ఇక్కడ గతంలో చెప్పుకున్నాం. నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కలః సమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం. ఆ పుట్టిన పిల్లవాడి యొక్క అందాన్ని ఒక అందమైన శ్లోకంతో, సమద్భుతం బాలకం అంబుజేక్షణం. అద్భుతమైన బాలుడు, సామాన్యుడు కాదు, అద్భుతమైన బాలుడు. ఏదైతే ఉపనిషత్తుల చేత తత్ అని ఆ తత్ అనే శబ్దంతో కీర్తించబడుతుందో పరబ్రహ్మము, అదే ఒక అందమైన బాలక వేషంలో దేవకీదేవి ద్వారా తూర్పు దిక్కుని నుంచి సూర్యుడు చంద్రుడు ఎలాగైతే పూర్ణచంద్రుడు ఎలాగైతే పునర్నాడు ఆవిర్భవిస్తాడో, విచిత్రమైన అష్టమి. అష్టమి అంటే చంద్రుడు పూర్తిగా ఉండడు, కానీ అష్టమి నాడు కావచ్చు. కానీ ఇక్కడ ఆకాశంలో చూస్తే చంద్రుడు అంతంత మాత్రంగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పూర్ణ చంద్రోదయం. దేవకీదేవి గర్భంలోంచి దేవకీదేవి అనేటటువంటి తూర్పు దిక్కు నుండి కృష్ణ పరమాత్మ అనేటటువంటి ఒక పరిపూర్ణ చంద్రుడు, ఆనంద చంద్రుడు ఆనాడు అక్కడ కారాగారంలో మధురలో ఆవిర్భవించాడు అని చెప్పి భాగవతం నిర్ణయించింది. కనుక ఈ ఘట్టం చదువుకుని అక్కడ ప్రథమస్కంధం చదవాలి. అందువల్ల ఇది పెద్దవాడు పెట్టినటువంటి నియమం. ఈ విధంగా వాడి కాస్త తన తలను చేతి గోటితో ముండెల్లోకి ఒక్కసారి వేసేసి పక్కన పడేసాడు. వెంటనే కంసుడు పటులు రావడం పట్టుకోవడం ఏమీ లేదు. అంటే వీడెవడంటే రామాయణంలో ఉత్తరాఖండలో సీతమ్మ మీద అవాకులు చవాకులు వెళ్ళినవాడు వీడే. అక్కడ నుండి 4 వస్తూ ఇవన్నీ అవతారాల కనెక్షన్లు ఉంటాయి. అప్పుడేదో మాట్లాడాడుగా, మాట్లాడితేనే రాముడు తీసుకెళ్ళి సీతమ్మను విడిచిపెట్టేస్తాడు. ఉత్తరాఖండలో జరిగింది. వాడే ఒకసారి బలరాముడు కృష్ణుడు చూస్తున్నాక, వీడు అప్పటి నుంచి వస్తున్నాడు రా, వీడు అప్పటి నుంచి 4 ఆగటం లేదు, వీడు ఎక్కడో ఒకటి స్వచ్ఛ పలకాలరా అయిపోయింది. వాడు అక్కడి నుంచి వచ్చాడు. వచ్చిన వాడు ఒక్కసారి వీడు ఆపకపోతే కుదరదని చెప్పి మాత్రం వాడిని సంహరించాడు అంటారు. వేరే భాగవతంలో ఉండవు, మిగతా పురాణాల సహాయంతో చెప్పుకుంటాం. ఈ విధంగా సత్యాను జీవిన సర్వే వాస కోశాన్ విసృజ్య వై దుద్రువు సర్వతో మార్గం వాసాంసి జగృహే అచ్యుత. దాంతో వీడిని ఎప్పుడైతే ఆ గోటితో ఒక్కసారి వీడు తలగా ఎగరగొట్టించాడో ముండం నుంచి, వాడి చుట్టూ వాడి పరివారం ఉంటారే వాళ్ళందరూ ఆ వస్త్రాల మూటలు అక్కడే పడేసి తల దిక్కు పరిచారు. అంటే రోడ్డు మీద పూర్తిగా వస్త్రాలు, మంచి వస్త్రాలు కంసుడు రోడ్డు మీద పడున్నాయి. భగవానుడు తనకు కావాల్సిన వస్త్రాలు కాస్త తీసుకున్నాడు. వసిత్వా ఆత్మప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణ తథా శేషాణ్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్. బలరాముడు కృష్ణుడు వాళ్ళకి వచ్చిన వస్త్రాలు తీసుకుని చుట్టూ గోపాలకులు కూడా మీకు ఇందులో ఏం కావాలో తీసుకుంటారా అనగానే వాళ్ళు తీసుకున్నారు. మిగతా వాటిని నేలని విడిచిపెట్టి వెళ్ళారు. ఇంకో రావుడు తీసుకుంటారని చెప్పి రేపు ఉపయోగపడతాయి, ఎల్లుండి ఉపయోగపడితే దాచిండ్రా అని చెప్పలేదు పరమాత్మ. రేపు ఇంకోలా వస్తాయి. ఇది దాచుగా పరమాత్మ దగ్గర లేదు. ఎప్పుడు కూడా పరమాత్మ దాపరికమే, అందరికి ఇచ్చేది. తదస్తు వాయక ప్రేతస్థయోర్వేషమకల్పయత్ విచిత్రవర్ణై శైలేనై ఆకల్పై అనురూపత. ఈలోపు ఒక బట్టలు నేసేవాడు కాస్త వీళ్ళిద్దరిని చూసి సంతోషించాడు. వాడు సత్పురుషుడు. వాడు కాస్త వచ్చి
రంగురంగుల వస్త్రాలతో కుట్టినటువంటి అలంకారాలతో వాళ్ళ రూపుకి తగ్గట్టుగా వేషాన్ని కాస్త వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి వాళ్ళకి అందమైనటువంటి వాళ్ళు ధరించడానికి అందమైనటువంటి వేషధారణ ఉపయోగపడేటటువంటి అందమైనటువంటి వస్త్రాలు అనుకోవచ్చు, లేదు రకరకాలు. ఎందుకంటే ఇద్దరు ఆది చక్రవర్తులు సామాన్యులు ఉన్నారేంటి అని చెప్పి వాళ్ళకి ఇంకా అసలే అందం, ఆ అందం మరింత ఇనుమడింప చేసే విధంగా వాళ్ళిద్దరికీ కూడా పరమాత్మ వాళ్ళిద్దరికీ కూడా ఈ బట్టలు వేసేవాడు వాళ్ళిద్దరు చూసి సంతోషించి రంగురంగుల వస్త్రాలతో కుట్టినటువంటి అలంకారాలు, రంగురంగుల వస్త్రాలతో కుట్టిన అలంకారాలు వాళ్ళ రూపంకి అనుగుణంగా ఉండేవేవో వాళ్ళ కాస్త ఇచ్చాడు పరమాత్మ. ఈ విధంగా నానాలక్షణ వేషాభ్యాం కృష్ణరామో విదేజతు స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ స్థితేతరౌ. వీళ్ళంగా బలరామకృష్ణులు కాస్త అనేక విధములైన వేషాలతో అంటే వేషధారణ చేశారు రోడ్డు మీద. తెలుగు చూడండి కొంచెం మామూలుగా ఉంటారు కానీ ఏదో రకరకాలుగా ఇలాగేదో పైన ఏదో క్యాప్ పెట్టుకున్నట్టు చెవులు ఏదో పెట్టుకున్నట్టు వేషధారణ ఎలా చేస్తారో విచిత్రమైన వేషధారణ చేశారు అన్నదమ్ములిద్దరూను. ఈయన గారు ఇచ్చినటువంటి సంహారాలు ఏవైతే ఉన్నాయో బాగా అలంకరించుకుని వాళ్ళిద్దరూను ఎలా ఉన్నారు అంచేట అది గొప్ప. ఒక ఉత్సవం జరుగుతుంటే ఓ నల్లేనుగు తెల్లేనుగు జంటగా ఉంటే పక్కన ఎలా ఉంటే అలా ఉన్నది. అంటే పెద్ద ఏనుగుల్లా అంటే ఆ రూపం అలా కనిపించింది. అది గొప్ప. అంటే మనుషులు సన్నగానే ఉండొచ్చు కానీ వాళ్ళ నడిచే విధానం వాళ్ళ హావభావాలు బట్టి ఓ నలుపు ఏనుగు తెలుగు ఏనుగు జంట ఏనుగులు పక్కన ఉండి ఎలా ఉంటాయో. అంటే బలరాముడు బంగారు రంగు వాడు, ఈయన గారు నలుపుకి నలుపు. అందువల్ల ఇద్దరు పక్కన చేరితే చీకట్లో ఉంటే పట్టుకోవడం కష్టం పిల్లవాడిని. కానీ ఆ శరీరం వెలుగు చెప్తుంది వేరే సంగతి. మొత్తం మీద ఏనుగున్నల్లాగా బాలగజవు పర్వణీవ స్థితేతరవు. ఇద్దరు పక్కన ఉన్నప్పుడు దాంతో విచిత్రం అలంకారాలు వేసుకున్నారు. మొత్తం మీద ఈయన గారికి మరి ఏదో ఇవ్వాలి కదా, అదే గొప్పతనం. పరమాత్మ ఎవరి దగ్గర ఏం పుచ్చుకున్నా వెంటనే ఉత్తరే పుచ్చుకోడేసింది. తాను ఏది ఇవ్వాలో ఇస్తాడు, ఏమి ఇచ్చాడో చూడండి. ఇంతోటి వేషధారణ ఉపయోగపడిన వస్తువులు కానీ వాడు ఏమి ఇచ్చాడు, వాడు మోక్షం అడగలేదు. అది గొప్పతనం. కృష్ణావతారం మోక్షం కృష్ణుడి ద్వారా మోక్షం పుచ్చుకొని వాడి లేటది గొప్ప. వాడు శత్రుపక్షంలో ఉన్నా ఎటున్నా వాడు చూపు ఎనిమిది పడినా వీడు చూపు వాడివి పడినా సరిపోతుంది. అంటే పరమాత్మ అవతార సమయంలో ఉన్నప్పుడు ఇంకా సాధనతో పని లేదు, పరమాత్మను చూస్తే చాలు. కానీ భాగ్యం అందరికీ కలగదు. పరమాత్మను గుర్తించక్కలేదు, చూస్తే చాలు. ఏ భావంతో చూసినా పర్వాలేదు, సరిపోతుంది. కానీ పరమాత్మ అవతారంలో సమయం అంటే ఎప్పుడు చెప్పలేం కాదు. సత్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ స్వరూప్యమాత్మన శ్రియంచ పరమాం లోకే బలైశ్వర్య స్మృతీంద్రియం. ఏమిచ్చాడు చూడండి. పరమాత్మ ప్రపన్నుడయ్యాడు మనం చూసి. వాడికి ఇహలోకంలో సర్వోత్తమమైన సంపద. రిలయన్స్ ఇండస్ట్రీ వాడు కూడా తయారు చేయని బట్టలు పెద్ద ఫ్యాక్టరీ ఇచ్చుంటాడు. ఏ రిలయన్స్ వాడితో మూల కాదు. పరమాత్మ అనుకుంటే ఏముంది, ఇంకా మంచి బలాన్ని ఇచ్చాడు. అలాగే ఈశ్వర భావాన్ని ఇచ్చాడు. ఈశ్వర భావం అంటే ఈశ్వరుడి యందు భక్తి. అంటే ఈశ్వర భావం అంటే అందరి మీద అజమాయిషి అని అర్థం. ఈశ్వర భావం అంటే ఎవరి దగ్గర పడి ఉండడం కాదు. ఈయన గారు 10 మంది దగ్గర అధికారిగా ఉండడం, ఈయన దగ్గర 10 మంది బతికే విధంగా. అది అంతే తప్పించి ఎవరి దగ్గర ఎవరికో సరెండర్ అయి ఉండడం, ఎవరి దగ్గర సార్ అనడం కాదు. ఈయన గారు చుట్టూ 1000 మంది సార్లు చుట్టూ తిరుగుతుంటారు. అది ఈశ్వర భావం అంటే లీడర్షిప్ అంటారు. ఆ లీడర్షిప్. ఇంకా తన జన్మ యొక్క స్మరణ అంటే భగవద్భక్తి. ఆ పరమాత్మ యొక్క చక్కటి భక్తిని ఇచ్చాడు. ఇంద్రియాలను పడుత్వాన్ని ఇచ్చాడు. ఎందుకంటే సంపదలు ఉంటే ఉండొచ్చు, ఇంద్రియ పడుత్వం లేదనుకోండి ఏం చేసుకుంటాం. అందులో ఇంద్రియాలు పడుత్వం ఇచ్చాడు. మరణించిన తర్వాత ఈయన గారు దేహం విడిచిన తర్వాత నాతో సమానమైన స్థితి అయితే ఇవన్నీ వాడు అడగలేదు. అడగకుండానే ఇన్ని సంప్రాప్తం అయ్యి వాడి దగ్గర నుంచి ఇక్కడ నుండి పరమాత్మ కాస్త ఒక మహానుభావుడు ఇంటి అడుగు పెట్టబోతాడు. రేపు కాస్త మాలాకారుడు సుధాముడు. ఆ సుధాముడి యొక్క రేపు దాన్ని పోతన గారు భాగవతంతో కలిపి మేళవించుకుని సుధాముడి చరిత్రని రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత పరమాత్మ ఏం చేశాడు, మళ్ళీ అక్కడ ఏమి ఇచ్చాడు అంటే రేపు సాయంకాలం 7 గంటలకి కదా. రేపు సాయంకాలం 7 గంటలకి 6 నుంచి 7 దాకా పిల్లల యొక్క నాట్యం అనేది ఉంది, నాట్య ప్రదర్శన. అయిన తర్వాత 7 నుండి 8:15, 8:30 ఒక కార్యక్రమం కాస్త వస్తుంది. దాని ప్రకారం రేపు కృష్ణాష్టమి రోజు కనుక విశేష కార్యక్రమం. సాయంకాలం 6 గంటల నుంచి 7 దాకా భరతనాట్యం పిల్లల చేద్దాం. 7 నుండి 8:30 మన ప్రవచన కార్యక్రమం. 8:30 నుంచి 9 బ్రేక్. ఇళ్లకు వెళ్ళే టిఫిన్ల ప్రసాదం మొత్తం మీద అన్ని ఇక్కడ. 9 గంటలకి భజన కార్యక్రమం. 11 గంటలకి కృష్ణుడి యొక్క అభిషేకం. 12 గంటలకి
ప్రసాద వితరణ అవుతుంది కనుక భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కమిటీ వాళ్ళు కాస్త అందరినీ ప్రార్థిస్తున్నారు. ఇట్లు డిఎల్ఎస్ కమిటీ రామ్నగర్. విషయం అర్థమైంది కదా. రేపు ప్రవచన కార్యక్రమం 7 గంటలకి మళ్ళీ సమావేశమైనప్పుడు పరమాత్మ ఇంక మొదట్లో తర్వాత ఏం చేశాడో చూద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.